దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, సంఘ పెద్దలకి, పాటలు పాడుతున్న వారికి, సంగీతకారులకి, నాయకులకి, విశ్వాసులకు, కుటుంబాలకి, 100 ఏళ్ల సంఘ చరిత్ర కలిగిన సంఘానికి అందరికీ క్రీస్తునామమున శుభాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మరొక్కసారి స్థానిక సంఘంలో వాక్యం బోధించడానికి మీరిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు దేవ. నిలబడిన నేను తండ్రి కాలయాపన చేసి తండ్రి మా యొక్క ఆలోచనని మేము తండ్రి మా జ్ఞానాన్ని ప్రజల మీద రుద్దక వారికి ఏ సంగతులు అవసరం అవి మాత్రమే బోధించడానికి మమ్మల్ని వాడుకోండి. అర్థవంతంగా వాక్యాన్ని వివరించగలిగే వివేచన జ్ఞానము మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి. వచ్చిన వారెవరు కాలయాపన చేసి వెళ్ళిపోక వినబడుతున్నది సర్వోన్నతుడైన దేవుని మాటని గ్రహించి గౌరవించి ఆ వాక్యానికి లోబడే ధన్యత ఇవ్వండి. ఈ కష్టము, ఈ ప్రయాస సాంప్రదాయంగా జరిగించి వెళ్ళిపోక తండ్రి, రక్షణ పొందిన వారైతే మరింత తండ్రి బలపడడానికి, కొత్త వారైతే తండ్రి మీ రాజ్యంలోనికి రావడానికి, ఈ వాక్యాన్ని తండ్రి వారికి అర్థమయ్యేలా బోధించడానికి ఈ కష్టాన్ని, ప్రయాసను తండ్రి మీరు ఉపయోగించండి. ఈ సభల అనంతరం నూతన ఆత్మలు సంఘానికి చేరుస్తారని కోరుతూ మమ్ములను, మా ముందు మాట్లాడిన వారిని, ఈ సభలలో మాట్లాడుతున్న ప్రతి దైవజనుడిని మీ చేతులుగా అప్పగిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు మనం విందాం. నా వాయిస్ అందరూ క్లియర్గా ఉందా? చివరి వరకు చిన్న మోగసైకి చేయండి, అర్థమైతే ఇలా అన్నట్టు. ఓకే, రైట్. వచ్చిన మనం అందరం దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చాం కనుక దయచేసి ఎవరు మొబైల్స్ కానీ పక్క వారితో మాట్లాడటం కానీ, మీకు ఏమన్నా సడన్గా ఇక్కడ గుర్తొస్తే వాటిని గురించి డిస్కషన్ కానీ ఏమీ చేయకుండా చక్కగా వినబడుతున్న విషయాల మీద మాత్రమే మీ మనస్సును కేంద్రీకరించండి. దేవుడు మనం నమ్మి ఇక్కడ సమయాన్ని ఇచ్చి, మనం నమ్మి మన చేతుల్లో సమయాన్ని పెట్టాడు గనక ఆ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయొద్దు. దేవుడు ఇక్కడ నాకు గంట సమయం ఇచ్చాడని నేను అనుకోవట్లేదు, కానీ ఒక పులిపేటి మీద ఒక స్పీకర్ నిలబడి మాట్లాడుతున్నాడంటే నాకు నచ్చింది నేను మాట్లాడడానికి దేవుడు నాకు ఈ గంట సమయాన్ని ఇవ్వలేదు. దేవుడు ప్రజలకు ఏది అవసరమో అది చెప్పడానికి మాత్రమే ఈ గంట సమయాన్ని దేవుడు నా చేతుల్లో పెట్టాడు. గంటేనా, ఇక్కడ 2000 మంది ఉన్నారో 1000 మంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఇన్ని వేల గంటలు కూడా దేవుడు నా చేతుల్లో పెట్టాడు. ఈ పులిపేట మీద నిలబడి నేను నా మైండ్లో ఏదో పెట్టుకొని పనికి మాలిన మాటలు 4 మాటలు మాట్లాడేసి ఆ గంట సమయాన్ని ఏదోలాగా నింపేసి ఆమెన్ అనేస్తే చెప్పునోడిని ఇన్నోడి సంగతి కూడా దేవుడు తేలుస్తాడు, గుర్తుపెట్టుకోండి. అందుకే క్రైస్తవ సభ అంటే కాలయాపనకి సాంప్రదాయంగా వచ్చి వెళ్ళిపోయేది కాదు. అది సర్వోన్నతుడైన దేవుని మాట. ఆ వినబడుతున్నప్పుడు పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్న ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయన ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. వింటున్న ఆయన ఎవరైతే వింటున్నారో ఆ వింటున్న వారు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినాలి. వింటున్న వారు ఎలా వింటున్నారో తమను తాము పరీక్షించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. చెబుతున్న నాలాంటి వాటిని నేను ఏం చెప్తున్నానో నాకు ఒక స్పృహ కూడా నా బాధ్యత నాకు ఉంది. కాబట్టి ఈ గంట సమయాన్ని ఎలా నింపాలన్న ప్రయత్నం మనకు కాదు. కొన్ని సంగతులైనా, పాత సంగతులైనా మన కుటుంబాలకి, మన వ్యక్తిగత జీవితానికి, మన కష్టాలకి, కన్నీళ్ళకి ఒక సమాధానం దొరికే వాక్యాన్ని కొద్ది మాటలైనా మనం విందాం. నా మాటలు స్పష్టంగా ఉన్నాయిగా? ఇక వెళదాం ఆలస్యం చేయకుండా. కీర్తనల గ్రంథము 88వ కీర్తన. కీర్తన గ్రంథము 88వ కీర్తన. కీర్తనల గ్రంథము 88వ కీర్తన
సుమారు మొదటి 5 వచనాలు చదువుతాం. యెహోవా నాకు రక్షణకర్తయగు దేవా, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టిన నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. నా మొరకి చెవియొగ్గుము. నేను ఆపదలతో నిండి ఉన్నాను. నా ప్రాణము పాతాళానికి సమీపించి ఉన్నది. సమాధిలోనికి దిగువారిలో నేను ఒకనిగా ఎంచబడి తిని, నేను త్రాణ లేని వాని వలె అయితిని. చచ్చిన వారిలో విడవబడిన వాడిని అయితిని. నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలె అయితిని. నీవిక స్మరింపని వారి వలె అయితిని. వారి నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు కదా. రాస్తున్న సంగతులు మీరు చూడండి. తెలుగు అక్షరాలు తెలుసు కనుక చదువుకుంటున్నాం. నిజాయితీగా ఒప్పుకోండి, చదివింది మనకేమైనా అర్థమైందా? మన బొంద మనకేం అర్థం అవ్వలేదు, కానీ చదివాం. క్రైస్తవ సాంప్రదాయంలో ఈ వాక్యాలు చదువుకోవడం మనకు అలవాటు అయిపోయింది, కానీ చదివింది ఓ పట్టాన మనకేమైనా అర్థమైందని ప్రశ్నించుకుంటే మనకేమీ అర్థం అవ్వలేదు, కానీ చదివాం. అర్థం కాకుండా చదివిన వాక్యాల వలన ఏ ప్రయోజనం లేదు. బయట కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. బయట భక్తులకి, బయట అంటే వాళ్ళ దేవీ దేవతలు నమ్ముతున్న వాళ్ళకి, వాళ్ళ నమ్మకాలు ఏంటంటే వాళ్ళ యొక్క దేవుని ప్రజెన్స్, అంటే వాళ్ళ గుడి వాతావరణంలో ఒక గంట కూర్చుంటే మంచి జరిగిపోద్దన్న ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. దేవుని సన్నిధిలో ఏదో కలో మెతుకులో తిని తోసిందిచ్చి ఒక సందా వేసి అక్కడి నుంచి వచ్చేస్తే పుణ్యకార్యం జరుగుద్దని వాళ్ళు అనుకుంటారు. కానీ మన దేవునితో అట్టా కుదరదు. ఇక్కడ కూర్చుని వెళ్ళిపోయినంత మాత్రేది పెరిగేది ఏమీ లేదు. లేదండి మేము 25 సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నామంటే దేవుడు అంటాడు నువ్వు విరగదీసింది ఏమీ లేదు, 25 సంవత్సరాలు వచ్చినా అంటాడు, గుర్తుపెట్టు. లేదండి మేము వాక్యాలు తప్పులు లేకుండా చదువు, నువ్వు తప్పులు లేకుండా చదివితే ఎవరికి కావాలి? చదివింది నీకు అర్థం అవ్వాలి. లేదండి ఇక్కడ మేము సీనియర్స్గా, లేదా మేము పెద్దలుగా, లేదా మేము ట్రెజరీ మెంబర్స్గా, మేము యాక్టివ్ గాయకులుగా, సంగీతకారులుగా, స్పీకర్స్గా మేము ఉన్నామంటే ఎవరికి కావాలి నీకు వాక్యం అర్థం కాకపోతే? వాక్యమే ప్రథమ స్థానము. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. దైవత్వం యొక్క ఉనికి ఆలోచనలు ఏంటో మనకు అర్థం కాకపోతే మన కార్యాలు వ్యర్థము, మన పాటలు వ్యర్థము, మన సంగీతాలు వ్యర్థము, ఇంత ఖర్చు వ్యర్థము. ఇక్కడ నిలబడి పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్న ఆయన చెబుతున్న వాక్యం ఏంటో అర్థం కాకపోతే మాట్లాడిన ఆయన బోధ వ్యర్థము, కూర్చున్న మన సమయం వ్యర్థము, సమస్తము వ్యర్థం. మరి ఏముంది వాక్యం అంటే? దేవుని ఆలోచనలు ఉన్నాయి, ఇంకా క్యారెక్టర్ స్టడీలు ఉన్నాయి, ఇంకా దేవుణ్ణి బట్టి వర్ధిల్లిపోయిన జీవితాలు ఉన్నాయి. అదే దేవుణ్ణి బట్టి సరిగ్గా నిలబడకపోతే పతనమైపోయిన జీవిత చరిత్రలు ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి బైబిల్లో? చరిత్ర ఉంది, ఇంకా జాగ్రఫీ ఉంది, ఇంకా మన లోతుల్లోకి పోతే సమకాలీన వ్యక్తుల జీవితాల్లో తగిన గాయాలు ఉన్నాయి. అలాంటి గాయాల్లో అనేకమైన సందర్భాలు ఉంటాయి. ఆ బైబిల్లో సుమారు 66 పుస్తకాలు ఉంటే సెంటర్లో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం పేరు కీర్తనలు. అది బైబిల్కి హార్ట్ బీట్ లాంటిది, అంటే బైబిల్కి హృదయ స్పందన. ఆ బైబిల్కి హృదయ స్పందనలా పనిచేసే కీర్తనలో సుమారు 150 కీర్తనలు ఉన్నాయి. 150. ఆ 150 కీర్తనలో చాలా విషాదకరమైన కీర్తనలు ఉన్నాయి. ఆ విషాదకరమైన కీర్తనలో మొదటి విషాదకరమైన కీర్తనని దేనికైనా ప్లేస్ ఇస్తే 88వ కీర్తన అవుతుంది. కీర్తనలేగా అనుకోకండి, కీర్తనలోనే ప్రార్థనలు ఉన్నాయి, కీర్తనలోనే గుణపాఠాలు ఉన్నాయి, కీర్తనలోనే మన జీవితాలకు అవసరమైన అనుభవాలు ఉన్నాయి, కీర్తనలో మనం నేర్పించే అనేకమైన సత్యాలు ఉన్నాయి. కాకపోతే కీర్తనలు ఎలా చేస్తారంటే మీకు లాస్ట్ టైం కూడా నేను చెప్పాను,
కీర్తనలు ఎలా చేస్తారంటే కొన్ని కీర్తనలు ఆ సీజన్కే చదవాలన్నట్టు అలవాటు చేస్తారు. 127వ కీర్తన చదవాలనుకుంటే ఎప్పుడు చదువుతారు చెప్పండి? నిజాయితీగా చెప్పండి, అలవాటు అయిపోయినది చెప్పండి. ఇల్లు అయినా కట్టాలి, పిల్లలైనా పుట్టాలి, లేకపోతే చదవరు, అదో జబ్బు. రెండోది 128వ కీర్తన చదవాలంటే ఎప్పుడు చదువుతారు? ఏదో ఒక శుభకార్యం జరగాలి, లేకపోతే చదవరు. 90వ కీర్తన చదవాలనుకుంటే ఎప్పుడు చదవాలి చెప్పండి? చెప్పండి, సిగ్గు లేకుండా చెప్పండి. అర్జెంట్గా ఆవిడ చచ్చిపోలేదు, చదవరు. 90వ కీర్తన చదవాలంటే చచ్చిపోవాలి. 127, 28, 27, 28 కీర్తన చదవాలంటే ఇల్లు అయినా కట్టాలి, పిల్లలైనా కనాలి. ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం చదవాలంటే ఎప్పుడు చదవాలి చెప్పండి? ఇలాంటి ఏది కొట్టేసి కుర్చీ వేసి ఇతను కూర్చోబెట్టాలి పెళ్ళిగాను. వాళ్ళకి పెళ్లి చేస్తే ఆ పెళ్లి వేదిక మేము చదివేదే ఎఫ్సి పత్రిక 5వ అధ్యాయం 23. నడుతున్నాను, ఇలా చదవమని ఎవరు చెప్పారు? అలా చదవడం తప్పు కాదు, కానీ అక్కడికి మాత్రమే చదవడం తప్పు. ఆ సందర్భాలకు మాత్రమే వాక్యాన్ని సరిపెట్టడం తప్పు. మరి ఎలా? బైబుల్ని క్రమానుగతంగా చదువుకోవాలి. ఆ రోజని కానీ, ఈ రోజు కానీ, అప్పుడని కానీ, ఇప్పుడని కానీ, ఏ సమయానికి దీన్ని అప్లై చేయకుండా ప్రతిరోజు చదువుకోవాలి. సీజనల్గా అలవాటు చేయకూడదు. సువార్తలు మొదటి అధ్యాయాలు కేవలం డిసెంబర్ నెలలోనే చదవకూడదు, ప్రతిరోజు చదవాలి. 66 పుస్తకాలని క్రమానుగతంగా చదువుకుంటూ రావాలి. సీజనల్గా అలవాటు చేసుకున్నాం కనుక కొన్ని కీర్తనల్ని, కొన్ని అధ్యాయాల్ని ఆ సమయానికి మాత్రం అలవాటు చేసి వదిలేసాం. అలా ఎడవబడి నిర్లక్ష్యం చేయబడిన కీర్తనలు ఒక కీర్తన 88వ కీర్తన. ఏముంది కీర్తనలు అంటే? ఎవరో వ్యక్తి బాధపడుతున్నాడు. ఏముంది కీర్తనలు అంటే? ఎవరో వ్యక్తి నలిగిపోతున్నాడు. ఆ నలిగిపోతున్న వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పటికీ క్రైస్తవ సంఘ చరిత్ర ఉన్నంత కాలం, ఈ భూమి తిరిగినంత కాలము, ఈ ప్రపంచం మనుగడ ఉన్నంత కాలము ఎవర్ గ్రీన్ గోల్డెన్ సాంగ్స్ ఏమన్నా ఉన్నాయంటే బైబిల్ సాంగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత కాస్తంత మన భాషలో మనల్ని కాస్తంత ఆధ్యాత్మికంగా నిలబెట్టే కీర్తనలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడున్న కీర్తనలు ఏంటంటే ఈ ఊగేసే కీర్తన తప్ప మనకి ఉద్యోగం తెచ్చే కీర్తనలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడున్న కీర్తనలు దేనికి పనిచేస్తాడు? దేనికి పనిచేస్తే డీజేలు. బయట డీజేలు ఎడుతున్నారు చూసారు, బయట డీజేలు. ఆ డీజే సాంగ్లు చూసారు లేదో మీరు? బయట పాటలు పాడతారు. ఏమైనా పాటలు ఆడతారు? వాళ్ళ సంబరాలకు పాట పెడతారు. ఒక పాట తప్పుగా అనుకోకండి, జ్ఞాపకం చేస్తున్నాను. జీడిపెక్కులో కందిపప్పులు ఏవి ఆడతారు కాదు, ఆ జీడిపెక్కులో జీడి గింజలు అని పాట పడితే ఒక డీజే, జీడిపెక్కులో డీజే దాడా 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 అని గుర్తుంది. అక్కడ జీడిపెక్క. మనోళ్ళకి క్రిస్మస్ పాటలు చెప్పిన అక్కడ పెక్క, ఇక్కడ సొక్క, అంతే. వాళ్ళ పెక్క అని ఆ బ్యాచ్. మనోళ్ళు చెప్పండి సుక్క పుట్టింది అని మనోళ్ళు ఎగురుతున్నారు. సేమ్ బీజియం, సేమ్ బీటు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు పాటలను ఎలా ఆదరిస్తున్నా తెలియదు, కానీ పనికి మాలిన పాటలన్నింటినీ క్రైస్తవ సంఘాలు ఆదరిస్తున్నాయి. మొన్న 10 రోజుల క్రితం ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, జాన్ క్రిస్టఫర్ గారు, ఆర్టీఎఫ్ బృందం అంతా కలిసి క్రైస్తవ సంఘాల్లోకి వచ్చిన భయంకరమైన సంగీత ఉద్యమం పేరుతో, ట్రూ వర్షిప్ అనే పేరుతో క్రైస్తవ యువతను తప్పుదో పట్టిస్తున్నారు హైదరాబాద్లో ఉన్న సెలబ్రిటీ స్పీకర్లు అని చెప్పి జాన్ క్రిస్టఫర్ గారు కానీ, ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కానీ, ఇంకొంచెం మంది పెద్దలు కానీ వీళ్ళందరూ కలిసి ఈ యువతని, క్రైస్తవ యువతని అడ్డగోలుగా ఊగిసలాట గురి చేస్తున్న వాళ్ళని కౌన్సిల్ చేస్తూ పెద్దలుగా వాళ్ళ సలహా ఇచ్చారు. ఏమనంటే, దయచేసి క్రైస్తవ బిడ్డల్ని తప్పు మార్గానికి పట్టించకండి. డ్యాన్సులు చేయడం, డిస్కో డ్యాన్సులు వేయడం, పనికి మాలిన డ్యాన్సులతో క్రైస్తవ యువతను ఊపి అది ఆరాధన అని చెప్పడం దేవుని దృష్టికి ఎర్రిపని అవుద్ది. ఇది ప్రమాదానికి గురవుద్ది. ఆ ప్రమాదంలో ఊరేగిస్తున్న క్రైస్తవ పాస్టర్ల కొడుకుల్లారా ఎవరైతున్నారో మీరు ఉగ్రత పాత్రలు అవడమే కాకుండా మీ కిందున్న వారిని కూడా ఉగ్రత పాత్రలుగా చేయకండి అని ఈ పదాలు వాళ్ళు వాడలేదు, కానీ నేను వాడాను.
చేయకండి అని చెప్పడానికి, వాళ్ళ రిక్వెస్ట్తో ఒక పదం చెప్పి ఇలాంటి పనులు మీరు చేయకండి అని పెద్దవారు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కానీ, జాన్ క్రిస్టఫర్ గారు కానీ కొందరు పెద్దలు రిక్వెస్ట్గా వాళ్ళకి చెబితే వాళ్ళు అన్నారు, ఈ ఊరేగింపు బ్యాచ్ అన్నారు, మా ఇష్టం, మేము ఊరేగుతామని. ఏం ఊరేగుతారంటే ఇలా పాట పాడతారట, ఇలా చేయి పగెత్తుతారట, ఇలా డ్యాన్స్ చేస్తారట. ఆ కింద ఉన్న వాళ్ళందరూ కచ్చిపులు తిప్పి ఇలా డ్యాన్స్ చేస్తే ఈ బ్యాచ్ అంతా కచ్చిపులు ఇప్పుకుంటే పర్లోకి వెళ్ళిపోతారట. ఇలా బొంద వెళ్తారు. పెద్ద పెద్ద స్టేడియంలో మీటింగ్లు పెట్టారట. వర్షిప్ అంటే అది వర్షిప్ కాదది. నేను మళ్ళీ చెప్తున్నాను, అది సత్య సంబంధమైన పాటలు కాదవి. అవి దావీదు నాట్యం కాదది. అది దావీదు కీర్తన కాదవి. అవి బైబిల్ కీర్తన కాదవి. దాన్ని ఏమంటారా మా పల్లెటూర్లు అంటే అది ఊరేగింపు అంటారు. ఆ ఊరేగింపు వాతావరణాన్ని తెచ్చి మీరు గ్రౌండ్లో, ఇలాకాల్లో, చర్చిల్లో క్రైస్తవ యువతను ఊపేసి ఇది వర్షిప్ అంటే దేవుడు అంటాడు. ఇది వర్షిప్ కాదు, ఊరేగింపు అన్నాడు. ఇప్పుడు పాటలకు అర్థాలు లేవు. ఇప్పుడు పాటలకి మ్యూజిక్లు ఎక్కువైపోయాయి, ఈ ఊగేతనం ఎక్కువైపోయింది, బీజియంలు ఎక్కువైపోయాయి, ఈ దడాదడని గుచ్చే ఈ డీజేలు ఎక్కువైపోయాయి తప్ప పనికొచ్చే ఆరాధనలు ఉన్నాయా? ఎందుకు లేవంటే వీళ్ళకి ఎందుకు తెలియట్లేదు. కేవలం ఒక్కటే, ఇలా బాబులకి నేను పచ్చిగా మారింది, ఎందుకంటే పెద్దలు చెప్తే వినలేదుగా, నాలుగు అడిగి చెప్పాలి. ఈ పెద్దలు చెప్తే వినలేదు కనుక ఇలా బాబులకి సరైన డాక్టర్స్ తెలియవు. ఉన్నారు హైదరాబాద్లో తగలడిపోయి. ఇలా బాబులు ఎవరైతే ఉన్నారో ఈ సీనియర్ పాస్టర్లు, వాళ్ళకి సరైన డాక్టర్లు తెలియవు. వాళ్ళకి డాక్టరీన్ అంటేనే తెలియదు, వాళ్ళకి ప్రాస్పరిటీ తప్పే తెలియదు. అలా టోల్కి వీళ్ళ కొడుకులు పుడితే వీళ్ళకేం తెలుసు? వీళ్ళకి ఊగడం తప్ప. మీరు బాగా వినండి, తెలుగు రాష్ట్రాలని క్రైస్తవ సంఘాలని పాడు చేస్తున్న ప్రతి ఈ మ్యూజిక్లో ప్రజలను అంటే క్రైస్తవ యువతను ఊపుతున్న వాళ్ళు ఎవరో తెలుసా? బాగా బలిసిన పాస్టర్లు కొడుకులు. మీరు కావాలని చెక్ చేసుకోండి కదా. వీళ్ళ లగ్జరీ ఊరేగింపుల సంఘానికి తెచ్చారు, వీళ్ళ పనికిమాల పాటల సంఘానికి తెచ్చారు, వీళ్ళ సినిమా ట్యూన్స్ సంఘానికి తెచ్చారు. ఇది దేవుని ఆరాధన చెప్తే, దేవుని ఆరాధన యెజబెల్ ఆరాధన. ఇది దేవుని ఆరాధన, దేవుని పాట, అది పనికిమాలిన పాట. నేను చెప్తున్నాను, అది దేవుని వాక్యాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా పశ్చాత్తాపానికి గురి చేసే పాటలు అవి, పనికిమాలిన పాటలు అవన్నీ, ఎకిలి పాటలు అవన్నీ, ఎకిలి చర్యలు అవన్నీ. కచ్చీబులు చేసేలా ఊపితే కచ్చీబులతో ఊపి బ్యాచ్కి మత్తయి సువార్తలు పలానా అధ్యాయం ఏముందో తెలియదు ఈ కచ్చి పట్టుకున్న వాడికి. నా మాట మీకు అర్థమవుతున్నా లేదో? ఈ నిలబడి ఊగుతున్న వాడికి ఆ పక్కన ఎవరైతున్నాడో వాడు సపోర్ట్గా పాడుతున్నవాడు కూడా అడుగుతున్నాను, అరే పలానా పుస్తకం ఎక్కడుందంటే వాడు తెలియదు. అరే 66 పుస్తకాల్లో ఏ పుస్తకం ఎక్కడుందో తెలియదు, ఏ అధ్యాయం ఏంటో తెలియదు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారట? ఆరాధన చేస్తున్నారట. పైగా వీళ్ళు పెట్టుకున్న ఆరాధనకి పేరేడు చెప్పినా, ఇది దావీదు డ్యాన్స్ అన్నారు. ఇది దావీదు డ్యాన్స్, అది దావీదు డ్యాన్స్. మీరు దావీదు చేసినట్టు అన్నీ చేస్తారంటే నేను ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. దావీదు సున్నతి చేయించుకున్నాడు, మీరు అందరూ చేసుకున్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. దావీదు పాప పరిహార బలి ఇచ్చాడు, మీరు ఇస్తారా? దావీదు ధర్మశాస్త్రం పాటించాడు, మీరు పాటిస్తారా? దావీదు పరుపులు తేలిపోయేలా ఏడ్చారు, మీరు ఏడ్చారా? ఇప్పుడు ఇవి చేయరు ఎందుకు? అవన్నీ పాత నిబంధన అండి. ఇప్పుడు ఎందుకు చేస్తామంటే మరి అవన్నీ పాత నిబంధన, సున్నతి పాత నిబంధన, విశ్రాంతి దినం పాత నిబంధన, ధర్మశాస్త్రం పాత నిబంధన, అది బాగానే చెప్తున్నారుగా. మరి అక్కల లాజిక్ పనిచేసినప్పుడు దావీదు డ్యాన్స్ కూడా పాత నిబంధనగా. అదెందుకు మీకు అర్థం కాదు? అది అర్థం కాదు, మీకు ఊగడానికి అనుకూలంగా అది తీసుకున్నా. అయినా దావీదు డ్యాన్స్ ఎక్కడేశాడు? సంఘంలో వేసాడా? దావీదు డ్యాన్స్ ఎక్కడేశాడు? సంఘ సమూహంలో వేసాడా? దావీదు డ్యాన్స్ ఎక్కడేశాడు? మందతం చేస్తున్నప్పుడు ఊరేగింపులు వేశాడు. నువ్వు ఊరేగింపు మేళాలన్నీ ఎక్కడ తెచ్చేవట్నావు? ఆరాధన, దావీదు డ్యాన్స్. నీకు అసలు బైబిల్ తెలుసా? అందుకని అడుగుతున్నాను, ఈ బైబిల్ వాక్యాల్లో సందర్భానుసారంగా కొన్ని సందర్భాలు ఏంటో మనకు తెలియకపోతే నరకానికి పోయే బోధలు వింటాం, నరకానికి పోయే ఆరాధన చేస్తాం, నరకానికి పోయే ప్రసంగాలు విని గరానాగా దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతాం. అందుకే మనం ధ్యానిద్దాం. ఏంటి కీర్తనలు? ఇవి ఎవర్ గ్రీన్ సాంగ్స్, లైఫ్ లెసన్స్. ఇవి ఏం చెప్తుంది బైబిల్ అంటే సుమారు 150 కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తనలో బాగా వినండి, 88వ కీర్తన ఒక ప్రత్యేకమైన జీవిత అనుభవాల కన్నీళ్ళ నుండి వచ్చిన, స్నేహితులు లేక, ప్రియులు లేక, చీకటిలో ఏడ్చి 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 రోదనలో నుంచి, ఆ శ్వాసలోంచి పుట్టుకొచ్చిన కీర్తన 88వ కీర్తన. ఎందుకు ఏడుస్తున్నాడట? అక్కడ రాస్తున్నాడు చూడండి. ఎప్పటి నుండి ఏడుస్తున్నాడు? 6వ వచనంలో, అగాధమైన గుంటలో పడినట్టు, చీకటి గల చోట్లలో పడినట్లు, అగాధమైన జలముల్లో పడినట్లు నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు. ఉగ్రత నా
మీద బరువుగానున్నది. నీ ఉగ్రత నా మీద బరువుగా ఉన్నది. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నీ తరంగములన్నీ నన్ను ముంచుచున్నవి. నా నెలవులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసి ఉన్నావు. వెలుపలికి రావల్ల కాకుండా నేను బంధింపబడి ఉన్నాను. బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది. బాధ చేత నా కన్నులు క్షీణించిపోయాయి. యెహోవా, ప్రతి దినము నేను నీకు మొరపెట్టుచున్నాను. నీ వైపు నా చేతులు చాపుచున్నాను. మృతులకు నువ్వు అద్భుతములు చూపెదవా. ప్రేతలు లేచి నేను స్తుతించెదరా. ప్రేతలు లేచి నిన్ను చూసించెదరా. మీకు బాగా వినండి. ఈ స్తుతి ఏంటి, ప్రేతలేంటి, అద్భుతాలేంటి, శవాలేంటి, చచ్చిన వారిలో ఈ వరుసలేంటి, పాతాళం ఏంటి, ఆపదలేంటి, మరేంటి, ఏంటి 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 అసలు ఏంటి ఈ పాట? ఈ పాట వెనకాల రచయిత బాధ ఉంది. ఏం రాస్తున్నాడు ఈ రచయిత అంటే, యెహోవా నీకు ప్రతి రాత్రి నేను మొరపెడుతున్నాను, రాత్రంతా నీకు మొరపెడుతున్నాను. మా ఊర్లో మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకున్న మాటల్లో నెక్స్ట్ ఎవడు చనిపోతారా అంటే నా పేరే చూపిస్తారు మా ఊర్లో అంతా అంటున్నాడు ఈ రచయిత. చనిపోయే వారి వరుసలో తర్వాత నేనే ఉన్నాను, పాతాళానికి పోయిన వారి వరుసలో నేనే ఉన్నాను, త్రాణలేని వాని వలె ఉన్నాను, చచ్చిన వారిలో శవమై ఉన్నాను, సమాధికి పోయేవారు హతులలో ఒక్కన్నైపోయి ఉన్నాను. నా పరిస్థితి ఏమాత్రం బాలేదు, నా పరిస్థితి ఏమాత్రం బాలేదు ప్రభువా. నీ ఉగ్రత భరిస్తున్నాను. గుంటలో పడిపోయిన వ్యక్తి ఏడ్చినట్టు ఏడుస్తున్నాను, జలాల్లో పడిపోయినట్టు ఏడుస్తున్నాను. చివరికి ఎప్పటి నుండి ఏడుస్తున్నానంటే నా చిన్నప్పటి నుంచి ఏడుస్తున్నాను. ఎక్కడుంది 15 వచనం చూడండి ఒకసారి. 15 వచనం, బాల్యము నుండి నేను బాధపడినను సావునకు సిద్ధమైతిని. నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను. ఏమంటున్నాడండి? ఎప్పటి నుండి ఏడుస్తున్నాడట? బాల్యము నుండి. బాగా వినాలి అర్థవంతంగా. బాల్యము నుండి ఎలా ఏడుస్తున్నాడు? ఇక ఏడ్చి 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 చనిపోతాడేమో అన్నంతగా ఏడుస్తున్నాడు. ప్రతి రాత్రి ఏడుస్తున్నాడు, ప్రతి పగలు ఏడుస్తున్నాడు. ఏడ్చి ఏడ్చి కన్నులు గుంటలు పడిపోయాయి, ఆరోగ్యం పాడైపోయింది, అనారోగ్య సమస్య ఎక్కువైపోయింది. ఎప్పటి నుంచి ఏడుస్తుంటే బాల్యం నుంచి. బైబిల్ పండితులు, థియోలాజియన్స్ దీనికి అంచనా వేశారు. ఈ కీర్తన రాసే సమయానికి ఈ కీర్తనకారుడి వయసు 25 సంవత్సరాలు ఉంటుందంట. ఎంత? 25 సంవత్సరాలు. అంటే ఈ 88వ కీర్తన రాసి ఆయన వ్యక్తి వయసు 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల కుర్రోడు ఏడుస్తున్నాడంటే ఆ 5 సంవత్సరాలు పక్కన పెట్టండి, లేదా ఆ 2 ఏళ్ళు పక్కన పెట్టండి. సుమారు ఈ అబ్బాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాడంటే ఆటలాడుకునే వయసు నుంచి ఏడుస్తున్నాడు. ఆటలాడుకునే వయసు అంటే 25 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాడు, లేదా ఒక 23 సంవత్సరాల నుంచి ఏడుస్తున్నాడు, లేదా ఒక 20 ఏళ్ళ నుంచి ఏడుస్తున్నాడు. 20 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి తన జీవితం కోసం ఏడుస్తున్నాడంటే ఏముంది అతనికి అంత బాధ? ఇంకా మీకు అర్థం కావాలంటే ఆ అబ్బాయి ఏడుస్తున్నప్పుడు 17వ వచనంలో నీళ్లు ఆవరించినట్లు ఈ శ్రమంతా, ఈ దినమంతా నన్ను ఆవరించి ఉన్నవి, అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి. నా ప్రియులు, నా స్నేహితులు నీవు నాకు దూరముగా ఉంచున్నావు. నాకు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడా? పోనీ నేను ఏడుస్తున్నప్పుడు ఏమి ఏడకురా, మనం అందరం ఉన్నాం, ఏం బాధపడకని చెప్పడానికి నాకు ఒక్క ఫ్రెండ్ లేడు, ఒక్క బంధువు లేడు, ఒక ప్రియుడు, స్నేహితుడు ఎవడో లేడు. మరి నాకెవరున్నారు చిన్నప్పటి నుంచి అంటే నా గది ఉంది, ఆ గదిలో చీకటి ఉంది, ఆ గదిలో కూర్చుని ఏడ్చి 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 ఆ చీకటే నాకు స్నేహం అయిపోయింది, ఆ చీకటే నాకు బంధువు అయిపోయింది. నా బాధ నేను ఎవరికి చెప్పుకోలేదు. నేను చెప్పుకుందామని ఎవరికైనా అనుకుంటే నా బాధ వినడానికి ఒక్క ఫ్రెండ్ లేడు, ఒక్క బంధువు లేడు. ఈ ప్రాంగణంలో ఎవరెవరు ఏ బాధలతో కూర్చున్నారు నాకు తెలియదు. అవి అప్పులా, ఇంట్లో ఉన్న తిప్పలా, నీ భర్త వల్ల బాధ, లేకపోతే నీ భార్య వల్ల నీకు హింస, లేదా నీ అత్తమామల వల్ల నీకు కలుగుతున్న భయంకరమైన శ్రమ,
ఎవరెవరు ఏ బాధల్లో ఏ ఇక్కట్లు ఇక్కడ కూర్చున్నారో నాకు తెలీదు. యవనస్తులు, యవన స్త్రీలు, యవన పురుషులు ఎవరైతే ఇక్కడ పెద్దలు చిన్నలు ఎవరెవరికి ఏ బాధలున్నా ఒకవేళ నువ్వు చెవి ఎక్కి జాగ్రత్తగా వినగలిగితే ఈ అబ్బాయి పడినన్ని బాధలు మనం పడలేదు, పడమ కూడా గుర్తుపెట్టుకో. 1 సంవత్సరం కాదు, నీ బాధ గట్టికుంటే వారం ఉంటుంది, నీ బాధ తిరగేసి కొడితే 2 వారాలు ఉంటుంది, నీ బాధ ఇంకా అడిగితే నెల ఉంటుంది, నీ బాధ ఇంకా అడిగితే 1 సంవత్సరం ఉంటుంది. కానీ అబ్బాయి బాధ 25 సంవత్సరాలు సుమారుగా 25 సంవత్సరాలు ఉంటే 25 సంవత్సరాలు బాల్యం నుంచి ఏడుస్తున్నాడంటే అంత బాధ ఏముంది? పైగా 25 ఏళ్ల వయసులో ఏడుస్తున్నాడంటే నేను అడుగుతున్నాను, సహజంగా 25 ఏళ్ల కుర్రోళ్ళు దేనికి ఏడుస్తారండి? చెప్పాలి, ముఖ్యాంశాలు మరోసారి చెప్పండి. 25 ఏళ్ల కుర్రోళ్ళు దేనికి ఏడుస్తారు? చెప్పండి అమ్మా, చెప్పండి. అందా యంగ్ చెప్పండి, దేనికి ఏడుస్తారు? దేనికి ఏడుస్తారు చెప్పనా? లవర్ కోసం ఏడుస్తారు. ఈడు బంగాళాఖాతంలో దూకేస్తున్నాడంటే ఈ గాలి దానికోసం. వీడు గాలి ఎదవా, వీళ్ళిద్దరు కలిసి మన ఈదికి ఈదురుగాలి. వీళ్ళిద్దరు కలిసి ఏడుతున్నాడు. దేనికిరా బెంగెట్టుకున్నావంటే మాట్లాడడం మానేసిందంటే. అయ్యో ఎవరు మాట్లాడుతున్నారో? దేనికమ్మా బెంగెట్టుకున్నావంటే ఆడు మాట్లాడడం మానే అందుకు బెంగెట్టుకున్నాను. టీనేజ్లో యంగేజ్లో ఉన్నవారు ఏడుస్తున్నట్టు దేనికోసం ఏడుస్తారు? ఫోన్ల కోసం ఏడుస్తారు, ఇంకా వ్యక్తుల కోసం ఏడుస్తారు, ఇంకా సరదాల కోసం ఏడుస్తారు. పేరెంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క విల్ పవర్ ఏంటి, వాళ్ళ డిజైర్ ఏంటి, ఏది బుర్రకెక్కించుకోరు. వాళ్ళకి నచ్చింది జరిగేంత వరకు ఏడుస్తారు. ఇంకా ఒక మాట చెప్తాను, జ్ఞాపకం చేసుకోండి. ఇటీవల కాలంలో జరుగుతున్న తంతు కార్యక్రమాలు మీరు చూస్తున్నారు లేదో నాకు తెలియదు, కానీ ఒక కుర్రోడు చచ్చిపోయాడు, సూసైడ్ చేసుకుని. ఇంటర్మీడియట్ కుర్రోడు. అరే ఇంటర్ చదువుతున్న కుర్రోడు ఎందుకు చనిపోయారని ఆరాధిస్తే వాళ్ళ నాన్ని వాడు జాయిన్ చేసిన ప్రైవేట్ కాలేజీలో వాడు లగ్జరీస్ చూపించుకోవడానికి, మేము రాయల్టీ అని చెప్పుకోవడానికి ఇంటర్మీడియట్కే వాళ్ళ నాన్ని వాడు BMW కారు కొనమన్నాడు. BMW కారు మనం ఎక్కడ కొనగలవరా? మనకెందుకురా BMW కారు? నువ్వు చక్కగా చదువుకో, నువ్వు PhD స్థాయికి వెళ్తే నేనే నీకు కొనిస్తాను, ఇప్పుడెందుకురా BMW అన్నాడని వాడు అహం అట్టై సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇంటర్మీడియట్ కుర్రాడు కారు కొనలేదని చనిపోయాడు. చాలామంది పిల్లలు మీరు చూస్తున్నారు లేదో, ఫోన్ కొనకపోతే చచ్చిపోతాను అంటున్నారు, అనుకున్న డ్రెస్ కొనకపోతే చచ్చిపోతాను అంటున్నారు, మీషోలో బుక్ చేసిన వాటికి బిల్లు కట్టకపోతే చచ్చిపోతాను అంటున్నారు. ఇంక చచ్చిపోవడమే వీళ్ళ గొడవ. ఇంకా వీళ్ళు దేనికి ఏడుస్తున్నారంటే ఏదో ఆకాశం విరిగిపోయి వీళ్ళ మీద పడిపోయినట్టు, ఏదో కొంపలు మునిగిపోయినట్టు, ఈ బంగాళాఖాతంలో గ్యాస్ అంతా వచ్చి వీళ్ళ ఇంటి మీద పడిపోయినట్టు ఎలా ఏడుస్తారు తెలుసా? ఇక ఏడుపుకే దేనికి ఏడ్చంటే వ్యక్తుల కోసమా, వస్తువుల కోసమా అని అడుగుతున్నాను. చిన్న చిన్న సరదాల కోసం ఏడుస్తుంటే లైఫ్ పర్పస్ నీకు తెలుసా? ఈ అబ్బాయి ఏడుస్తున్నది దేనికి? అమ్మాయి కోసం కాదు. ఈ అబ్బాయి ఏడుస్తున్నది దేనికి? వస్తువుల కోసం కాదు. ఈ అబ్బాయి ఏడుస్తున్నది దేనికి? అసలు ఈ అబ్బాయి దేనికి ఏడుస్తున్నాడో మనకు తెలియాలి అంటే ఈ అబ్బాయి జీనియాలజీ మనకు తెలియాలి. జీనియాలజీ మీన్స్, జీనియాలజీ అంటే ఏంటి చెప్పండి? జీనియాలజీ వాళ్ళ వంశం ఏంటో తెలియాలి. ఆ వంశం ఏంటో మనకు తెలిస్తేనే, గుర్తుపెట్టుకోండి, ఆయన ఎందుకు ఏడుస్తున్నాడో తెలుస్తుంది. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తేనే అతని పరిస్థితులు ఎందుకు అలా తగలడిపోయి తెలుస్తుంది. అందుకే జీనియాలజీ మీనింగ్ మనకు తెలియాలి. ఆ మీనింగ్లోకి మనం వెళితే ఎవరు ఈ అబ్బాయి, ఎందుకెలా ఏడుస్తున్నాడు, ఏం తక్కువైంది? డబ్బా కాదు, ఇల్లా కాదు, ఈ అబ్బాయికి ఏం తక్కువైంది? ఏది కాదు. ఈ అబ్బాయికి తక్కువైంది ఏంటంటే, మీ జాతకమైన పెద్దలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ కుటుంబమే అతనికి ప్రాబ్లం అయిపోయింది. జాతక వినాలి. పిల్లలు పాడైపోతున్నారు, మా పిల్లలకి చెప్పలేకపోతున్నామంటే ఆ మాట ఇక్కడ ఉన్నవారు ఎవరైనా అన్నారంటే, మా అమ్మాయి మాట వింటలేదు, మా అబ్బాయి మాట వింటలేదని ఎవరైనా అంటే, నువ్వు తల్లిగా తండ్రిగా ఫెయిల్యూర్. గుర్తుపెట్టుకో. వాళ్ళు నీ మాటే వినకపోతే పంచాయతీ ప్రెసిడెంట్ మాట వింటారా? ఎవరి మాట వింటారు చెప్పు? నీ మాటే వినకపోతే నువ్వు అన్ఫిట్. మళ్ళీ చెప్తున్నాను, నా బిడ్డ నా మాట వింటలేదంటే నీ బిడ్డను ఎలా తగలెట్టి పెంచావు నీకు అర్థం అవ్వాలి. నీ మాట వినకపోతే వాళ్ళు ఎలా పెరిగారు? వాళ్ళు ఎందుకు వినడం లేదని అడుగుతున్నాను. ఈ అబ్బాయి ఇంతగా ఏడవడానికి కారణం, ఆ అబ్బాయి ఏ ప్రాబ్లంలో పడలేదు. ఆ అబ్బాయి అలా ఏడవడానికి కారణం
వాళ్ళ తలకాయలు ఆయనకి తలనొప్పి అయిపోయాయి. పిల్లలు ఎలా పాడవుతారు? తండ్రి లేని కుటుంబాలు ఎలా పెరుగుతాయో మనకు తెలుసు. తల్లి లేని కుటుంబాలు ఎలా పెరుగుతాయో మనకు తెలుసు. తల్లి తండ్రి ఉండి పెంచితేనే మాట వినట్లేదు. తండ్రి ఒక దిక్కున తల్లి ఒక దిక్కు నుండి పిల్లల్ని గాలి వదిలేస్తే ఈ వయసులో మాట వింటారా? నీకు నచ్చకపోయినా ఒక మాట చెప్తున్నాను, సర్వేలో తేలిన మాట చెప్పనా? డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటాం, ఇప్పుడు కాకపోతే తర్వాత సంపాదించుకుంటాం. డబ్బు సంపాదించి శ్మశానానికి పోవడం తప్ప డబ్బు దేనికి ఉపయోగపడదు. కానీ పిల్లల వయసు ఉన్నప్పుడు ఉండాల్సిన సమయంలో వాళ్ళ దగ్గర లేకుండా నువ్వు విదేశాలన్నీ స్వదేశాన్ని వదిలేసి ఎక్కడ తల్లి ఒక దిక్కున తండ్రి ఒక దిక్కున ఉంటే డబ్బులు సంపాదిస్తున్నాం అనుకుంటారు తప్ప దాని వలన కలిగే పరాకాష్ట ఎఫెక్ట్ ఎప్పుడు మీకు అర్థమవుతుందో చెప్పనా? వాళ్ళు ఏదో కుంపడి తెస్తారు చూస్తే అప్పుడు అర్థమవుతుంది. ఈ డబ్బు రేపన్నా సంపాదించుకుంటాం. రోజుకు 100 రూపాయలు ఉండి ఇంట్లో సమాధానకరంగా భక్తిగా ఉంటే చాలు. ఎక్కడికో పోయి లక్షలు సంపాదించి ఇల్లంతా తెచ్చి రోడ్డు మీద పడేసుకునే కన్నా అలాంటి డబ్బు ఉన్నొకటో లేకపోయినా ఒకటే. గుర్తుపెట్టు. పిల్లలు ఎలా పాడవుతారు? తల్లి తండ్రి ఉంటే వింటలేదు. అలాంటి తండ్రి లేకపోయి లేదా తల్లి లేకపోయి ఇద్దరిలో ఒకరు లేకపోయినా, తల్లి లేని బిడ్డలు ఎలా పెరుగుతారో ఆడపిల్లలు మనకు తెలుసు. తండ్రి లేకపోతే మగపిల్లలు ఎలా పెరుగుతారో మనకు తెలుసు. ఇద్దరిలో ఎవరి ప్రజెన్స్ లేకపోయినా ఆ కుటుంబాన్ని చేతులారా పాడు చేసుకుంటారు. మరి ఎట్లా అండి? మాకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి, మాకున్న సమస్యలను బట్టి మేము కష్టపడడానికి పోయాం. ఇప్పుడు మా బిడ్డలు మేము సాకుతూ కూర్చుంటే ఈ ఆర్థిక అప్పులు మమ్మల్ని తినేసేలా ఉన్నాయి. ఏంటి మా పరిస్థితి అని మీరు ఎవరైనా అనుకుంటే అలాంటి వారందరికీ చక్కటి జవాబు, యవనస్తులు ఎలా ఉండాలో చక్కటి జవాబు ఈ అబ్బాయి జీవితం. ఎవరు ఈ అబ్బాయి? ముందు పేరేంటి తెలుసుకుందాం. అక్కడ చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి, త్వరగా ముగిద్దాం. చిన్న అక్షరాలు ఉన్నాయి చూడండి. కోరాహు కుమారుల కీర్తన పైన, ఇంకా పైన యెజ్రెయీయుడైన హేమాను రచించిన దైవద్యం. రైటర్ ఎవరట? ఈ సాంగ్ ఆధార్ ఎవరట? హేమాను. ఇప్పుడు చెప్పండి. హేమాను అంటే హేమాన్ అనే వ్యక్తి ఈ కీర్తన రాశాడు. ఆ అబ్బాయి పేరు హేమాను. ఆ అబ్బాయి రాసిన లైఫ్లో ఒకే ఒక్క సాంగ్ ఈ 88వ కీర్తన. ఇంతకీ ఎవరి అబ్బాయి అని మీకు జీనియాలజీ తెలియాలి అంటే ఒక్కసారి మొదటి దినవృత్తాంతాల గ్రంథం రండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 6వ అధ్యాయం 33వ వచనం. ఈ ప్రకారము తమ కుమారులతో కలిసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడుగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడుగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఏంటట? బాగా ఎల్కానాకు హేమాన్ కహాతీయుల వంశానికి చెందినవాడు. ఇప్పుడు ప్రశ్న, కహాతీయులు ఎవరు చెప్పాలి? చెప్పిన 1000 రూపాయలు చెప్పండి. కహాతీయులు ఎవరు? 12 గోత్రాలు ఉన్నాయి. మీకు తెలిసినట్టే చూడండి. 12 గోత్రాలు ఉన్నాయి. పాత నిబంధన 12 గోత్రాలు ఏవైతున్నావో ఆ 12 గోత్రాల్లో యాజకుల గోత్రమే లేవీల గోత్రం. ఆ లేవీల్లో మళ్ళీ వంశాలు ఉంటాయి. అంటే వ్యక్తి పేరుని బట్టి ఇంటి వంశాలు ఉంటాయి. ఆ లేవీల్లో ఉన్న వంశాలలో ఒక వంశమే కహాతీ. అంటే ఈ అబ్బాయి ఎవరు? యాజకుల వంశానికి చెందినవాడు. ఈ అబ్బాయి ఎవరు? లేవీలకి సంబంధించినాడు. ఇంకా ఈ అబ్బాయి ఎవరు? రైటర్. ఇంకా ఈ అబ్బాయి ఎవడు? అక్కడ రాస్తున్నారు గాయకుడు, సింగర్. ఈ అబ్బాయి ఎవరు? ట్యూన్ కూడా అయిందే. ఈ అబ్బాయి ఎవరంటే మీరు ముందుకెళ్ళి కొద్ది మీకు అర్థమవుతుంది. ఈ అబ్బాయి రాజునకు దీర్ఘదర్శి. ఏ రాజు? ఈ అబ్బాయి బతికిన కాలంలో ఏ రాజు చేస్తున్నాడంటే పరిపాలన? దావీదు గారి పరిపాలన. అంటే దావీదుకు దీర్ఘదర్శి. అంటే ఈ అబ్బాయి దీర్ఘదర్శిగా ఉన్నాడు. ఈ అబ్బాయి గాయకుడిగా ఉన్నాడు. ఈ అబ్బాయి గొప్ప రచయితగా ఉన్నాడు. ఈ అబ్బాయి దేవాలయంలో ఐకాన్ ఫిగర్గా ఉన్నాడు. ఈ అబ్బాయి ఇంకా జీనియాలజీకి సంబంధించి మనకి ఏమనుందంటే జీనియాలజీని తెలియజేసుకోవచ్చు పదం ఉంది అక్కడ. సమూయేలు గారు మనవడు. ఎవరు? సమూయేలు గారు. ఇప్పుడు ప్రశ్న, సమూయేలు గారు ఎవరు? ప్రవక్తల పరంపరలో మొదటివాడని పిలుస్తారు.
న్యాయాధిపతులకి చివరివాడని పిలుస్తారు. ఈ సమూయేలు పుట్టే సమయానికి సమూయేలు పేరు చెబితేనే ఊరు వాడ గజగజ వణికిపోయేది. సమూయేలు పేరు ఆ రోజుల్లో ఎక్కడ సమూయేలు పేరు వినబడినా ఆ ఊరికి, ఆ ప్రాంతాలకి, పట్టణాలకి ప్రకంపనలు వచ్చేవి. ప్రకంపనలు అంటే సమూయేలు పేరు, ఆయన సౌండ్ సమాజాన్ని సరిగ్గా సమాధానపరిచింది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఈ అబ్బాయి యొక్క క్యాపబిలిటీ, వంశం ఏంటో మనకు అర్థం కావాలి అంటే, వాని యొక్క స్థితిగతులు ఏంటో మనకు అర్థం కావాలి అంటే, సమూయేలు గారి యొక్క స్థితి కొంచెం మనకు తెలియాలి. ఏంటి సమూయేలు గారు అంటే, ఒక్కసారి న్యాయాధిపతులు 19వ అధ్యాయం రండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం, త్వరగా ముగిద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం మొదలు వచనం. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రామీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యోదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని, ఏమర్థమవుతుందండి? లేవీలే, సేవకులే, దైవజనులే, అఫీషియల్, చెప్పండి, అన్అఫీషియల్ ఉందంట. ఏంటని అడగండి డీటెయిల్గా. లేవీ గోత్రం ఎఫ్రాయిం మన్యమందు నివసిస్తున్న ఒక లేవీయుడు ఎవరు ఉపపత్తిని తెచ్చుకున్నాడట. ఉపపత్తిని ఏం చేసింది? 2వ వచనంలో, అతను ఉపపత్తిని అతను విడిచి ఒకనితో వ్యభిచరించి యోదయ బెత్లెహేములో తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు ఉంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. భార్య ఉండగా ఎవరైతే ఉన్నారో ఈవిని తీసుకొచ్చాడు. ఈవిడేం చేసింది? ఇంకొకటితో తప్పు చేసింది. ఆ ఇంకొకటితో ఎప్పుడైతే తప్పు చేసింది, ఈ విషయం వీడికి తెలిసింది. ఇది పనికిమాలలో ఉంది, ఈ పనికిమాలిన దాంతో నేను సంబంధాలు పెట్టుకోకూడదు అని అక్కడితో ఆగిపోతే బాగున్ను. ఈయన ఆగలేదు. కొత్త కోళ్ళు కోపం ఇచ్చినట్టు కోపం నుంచి వెళ్ళిందంటే ఎక్కడికి? వాళ్ళ నాన్నింటికి. అయినా ఈ అమ్మగారు ఊరు ఏ ఊరు అంటే బాధాకరమైన విషయం, బెత్లెహేం అమ్మగారు. ఏ బెత్లెహేం? మన దావీదు గారు ఉన్నారే, దావీదు గారు ఊరు. ఇంకా మన ప్రభు యేసుక్రీస్తు పుట్టాడే ఆ ఊరు. ఇటు అలాంటి పుణ్య ప్రాంతంలో కూడా ఇలాంటి పనికిమాలను పుట్టారంటే, పనికిమాలను పుట్టారు. ఈ పుట్టిన పనికిమాలను చేసిన చీడ పనికి అక్కడితో సరిపోక ఆ సంసారాన్ని పాడు చేసే పనులు ఏం చేసిందంటే మళ్ళీ ఇంకోటితో తప్పు చేసింది. ఆ తప్పు చేస్తే పోయి తీసుకురావడానికి వెళ్ళాడు. తీసుకురావడానికి వెళ్ళి బెత్లెహేం నుంచి మళ్ళీ ఎఫ్రాయిం మన్యానికంటే దూరం, ఆ రోజుల్లో ట్రావెల్ చేయాలంటే ఆ దూర ప్రాంతానికి అలా తీసుకుని వస్తే ఈ రాజమార్గాన గాడిదలు నేర్చుకుని నడుచొస్తున్న వీళ్ళకి ఒక ఏరియాకి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఆ ఏరియాకి వచ్చేసరికి చీకటి పడిపోతే ఆ ఊర్లో ఒక పెద్ద ఆయన, ముసలాయన ఉన్నాడట. ఆ ముసలివాడు ఏమన్నాడంటే, అయ్యా మీకు విషయం చెప్పాలి, ఈ ఏరియా మంచిది కాదు, మీరు రాత్రులు తిరక్కండి, ఎలాగో చీకటి పడిపోయింది కనుక ఈ నైట్ మా ఇంట్లో స్టే చేసి మీ గాడిదలకి మీకు కావాల్సిన ఆహారం నేను ఇస్తాను, ఈ నైట్ అంతా ఇక్కడ రెస్ట్ తీసుకుని రేపు ఉదయాన్నే లేచి వెళ్ళిపోండి, రాత్రులు మా ఈదులో మా ఊరిలో నడకండి అన్నాడట. ప్రశ్న, రాత్రులు మా ఊర్లో మా ఈదులో నడవద్దు అన్నాడంటే రాత్రులు నడితే ఏమవుద్ది? దయ్యాలు ఉన్నాయా? రాక్షసులు ఉన్నాయా? భూతాలు తిరుగుతున్నాయా? రాత్రులు నడుతున్నాను, రాత్రుల్లో ఏం తిరుగుతున్నాయని వీళ్ళు తిరగొద్దు అంటున్నారు. మృగాలు తిరుగుతున్నాయా? పులులు తిరుగుతున్నాయా? సింహాలు తిరుగుతున్నాయా? ఏం తిరుగుతున్నాయని రాత్రులు తిరగొద్దు అంటున్నాడు ఈ పెద్ద ఆయనంటే, అంతకన్నా దయ్యాల కన్నా మృగాల కన్నా ఘోరమైన వ్యక్తులు రాత్రులు తిరుగుతారు. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రులు తిరిగే బ్యాచ్ని బైబిల్లో ఏమని పేరెట్టారో చూస్తారు ఒకసారి? చూడండి ఒకసారి, అక్కడ ఉంది ఆ 19వ అధ్యాయం 21 వచ్చినట్టు, మెట్టుకు ఈదులో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంటికి అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు, అంటే ఉపపత్నికి, లేవీడికి, గాడిదలకి వారికి మేత సిద్ధపరిచినప్పుడు వారి కాళ్ళు కొడుక్కొని అన్నపానులు పుచ్చుకొని చుండ్రి. ఆ ముసలివాడు వేల్లో సంతోషించుచుండగా ఆ ఊరిలో కొందరు, గట్టిగా చదవండి, పోకిరిలు. వినబడలేదు, గట్టిగా చెప్దాం. ఆ ఊరి వారిలో కొందరు పోకిరిలు. మళ్ళీ చదవండి, కొందరు పోకిరిలు. రాత్రులు తిరిగే సన్నాసికలను అందరిని ఏమంటారు చెప్పండి? పోకిరిలు. గట్టి చెప్పండి. పోకిరిలు. గట్టి చెప్పండి. పోకిరిలు. ఈ బుల్లెట్ల మీద తిరిగే పనికిమాలను అందరిని ఏమంటారు చెప్పండి? రాత్రులు. పగలు తిరిగే వాళ్ళని కాదు, రాత్రులు. అమ్మ భయం, బాబు భయం, పంచాయతీ పెద్దల భయం, సంఘ నాయకుల భయం, దైవజనుల భయం, ఏ భయం లేకుండా, చదువు లేకుండా, పని లేకుండా, బాధ్యత లేకుండా
అమ్మాబావులు సంపాదించిన డబ్బుని బలాదురు చేస్తూ రాత్రులు పడుకోకుండా ఈదుల్లో తిరుగుతున్న ఈ పనికి మాలిన బ్యాచ్ని ఏమంటారు? పోకిరీగాళ్ళు అంటారు. ఈ పోకిరీలందరికీ పెద్ద మళ్ళీ పేరు, అవి సినిమా పేర్లు. పోకిరీలు, సన్నాసిగాళ్ళు, ఎదవలు. చెప్పండి, నా పేర్లు గుర్తురాట్లేదు. చెప్పండి, ఎదవలు, వారంబోకులు. అలా బూతులు మాట్లాడుతున్నారండి పాస్టర్ గారు, మీరు పోరంబోక్ అన్నారు. పోరంబోక్ అంటే మీ మనోభావాలు ఏం దెబ్బతిన్నవ్వకండి. పోరంబోక్ అంటే పెద్దోళ్ళని అడగని చెప్తారు. ఎందుకు పనికిరాని భూమిని ఏ భూమి అంటారు? చెప్పండి. అది భూత, పంచాయతీ పదం. అది ఏంటి? పనికిరాని భూమిని ఏమంటారు? పోరంబోకు భూమి అంటారు. మనుషుల్లో పనికిరాని ఏమంటారు? పోరంబోకు, పోకిరిగాడు అంటారు. గుర్తుపెట్టుకో. పోరంబోకు నడుతున్నాను. అమ్మ డబ్బుని బలాదురు చేసేవాడు, నాన్న కష్టాన్ని ఊరి మీద చల్లేవాడు, రాత్రులు నిద్రపోకుండా ఏ కొంపలోకి దూరుదామని తిరిగే ఈ పనికి మాలిన సన్నాసిగాళ్ళని అందరినీ ఏమంటారు చెప్పనా? పోరంబోకులు. నేను మళ్ళీ చెప్తున్నాను, సన్నాసి అన్నారేటని నా వైపు సీరియస్గా చూడకండి. సన్నాసి అంటే అన్ని దైవం కోసం వదిలేసేవాడిని సన్నాసి అంటారు. ఏమి వదలకుండా మేదేసి తిరిగేవాడిని చెప్పండి సన్నాసి అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ బూతులా? డెఫినేషన్లు ఇవి, బూతులు కాదు, అర్థవంతమైన పదాలను అడుగుతున్నాను. ఈ పోరంబోకులు సన్నాసులు రాత్రులు తిరిగితే మీరు అడగండి, ఎవరైతే పంచాయతీ నాయకులు, నేను సీరియస్గా చెప్తున్నాను, మీ సంఘ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మీ పంచాయతీ నాయకులు ఎవరైతే ఉన్నారో, తలలు పండిపోయి మీసాలు పండిపోయి గెలిపించుకున్న నాయకులు ఎవరైతే ఉన్నారో, మీ నాయకులు అడగండి. అడగకపోతే ఏమవుతారు? ఇప్పుడు సరదాగా తిరుగుతారు, ఈ సరదాకు మళ్ళీ నలుగురు తయారవుతారు, ఈ నలుగురు కలిసి 8 అవుతారు, ఈ 8 10 మంది అవుతారు. ఈ 10 మంది అల్లరమూక కలిస్తే ఏం చేస్తారు? ఇక్కడ చదవండి, ఏం చేస్తారు? ఒక ఇంటిని చుట్టుముట్టేశారు. ఏంటట? ఒక ఇంటిని చుట్టుముట్టారంటే ఈ సరదా పనులు కాస్త తొంటర పనులు అయ్యాయి. ఈ తొంటర పనులు వీళ్ళు ఏం చేశారంటే ఒక ఇంటిని చుట్టుముట్టారు. ఇంటిని చుట్టుముట్టింది దేనికిరా? దాహం వేస్తుందనా? ఇంటిని చుట్టుముట్టింది దేనికి? ఆహారం పెట్టమనా? ఇంటిని చుట్టుముట్టింది దేనికి? ఇంట్లో రాత్రి కొంతసేపు ఉంటామనా? దేనికి చుట్టుముట్టారా అంటే, ఈ పదం అంటున్నాను ఏమనుకోకండి, మానభంగం చేయడానికి. గుర్తుపెట్టుకోండి. సరదా తిరుగుళ్ళు. అడగండి, మీ ఈదుల్లో కుర్రగాలు ఫ్లెక్స్లు పెట్టి ఆ ఫ్లెక్స్ల కింద హీరోగాడు నడుస్తున్నాడుగా, ఆ హీరోగాడు ఎవడైతున్నాడో ఆ పనికిమాలిన హీరో అట. వీడు లింగి ఇలా పైకి కట్టి నోట్లో కత్తి ఇలా పెట్టుకుని ఈ చేతితో తలకాయ పెట్టుకుంటే ఆ ఫ్లెక్స్ అంటే మన ఈదులు పెట్టారట. ఆడ ఫ్లెక్స్ కింద ఇలా తలకాయ ముందు మిమ్మల్ని నరికేత దర్దులు వదిలిపోను. అడగండి, ఎవరే ఇలాంటి వైలెన్స్ ఫ్లెక్స్లు ఎందుకు పెడుతున్నారా అని ఈ పంచాయతీ పెద్దలు అడగరా? మీ అబ్బాయికి మీ అమ్మాయికి మీ అబ్బాయికి అంత సరదా ఉంటే ఇంట్లో తిరగమనండి. ఈ పంచాయతీలు అడావుడి కార్యక్రమాలు చేస్తే మా పెద్దలందరం కంప్లైంట్ ఇచ్చి ఈ యథం లోపల కూర్చోబెడతామని అడగండి. అడుగుతున్నారా? అడగరు. మాకెందుకు అనుకుంటా. మీకెందుకు అనుకున్నారు కనుక ఊరు వలకాళ్ళు పనులు చేస్తుంది, మీకెందుకు అనుకుంటున్నారు కనుక తిరగబడే పనులు చేస్తున్నారు. అసలు కోనసీమ ప్రాంతం అంటేనే పచ్చని పైరు, కేరళకి అడ్రస్. ఇలాంటి పచ్చని వాతావరణంలో అప్పుడప్పుడు క్రైమ్ స్టోరీలు బయటకు వస్తున్నాయంటే కారణం ఏంటి? అడగట్లేదు నాయకులు. మళ్ళీ చెప్తున్నాను, అడగాలి, పోలీసు కంప్లైంట్ చెయ్యాలి. వీడి బండి అడ్డగోలుగా తోలి వాడు 80 స్పీడ్ ఈదులో కొడుతున్నాడంటే ఏం హక్కుందని తోలుతున్నావురా అని అడగాలి. చలానా కట్టించాలి, వాడికి లైసెన్స్ ఇప్పించాలి. అడ్డగోలుగా బండి తోలితే సీజ్ చేసి పడేస్తామని పెద్దలందరూ కంప్లైంట్ ఇవ్వాలి. ఎత్తున్నారా? అసలు ఆ తిరిగే దాంట్లోనే పెద్దల కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఎత్తారు? ఆ తిరిగేదే వాళ్ళు ప్రెసిడెంట్ గారు అబ్బాయి. ఇక్కడ ప్రెసిడెంట్ ఎవరు నాకు వెళ్దాండో మామూలుగా చెప్తున్నాను. అసలు తిరిగేదే వాళ్ళు, ఏడ్చేదే వాళ్ళు. నడుతున్నాను. అడగండి. అడగకపోతే ఏమవుద్ది? ఆ పోకిరి పనులంతా ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, ఇల్లు చుట్టి తలుపు కొట్టి దొంగల్లా తయారైపోయి చూసారా? ధబా తలుపులు బాధేస్తున్నారట, ఇల్లుని కొడుతున్నారట, ఇల్లుని చుడుతున్నారట. మందలాగా వచ్చి ఇల్లుని కొట్టి ధబా కొట్టి అన్నారట, ఆ ఇంట్లో ఉన్న ఆడావుడిని బయటికి పంపండి అనలేదట. మరి ఏమన్నారట? మాకు ఆ అబ్బాయి కావాలన్నారంట. జనరేషన్ మీరు చూస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ మగాళ్ళతో ఆడోళ్ళు పోవడమే పాపం, వివాహం కాకుండా. అలాంటిది
అబ్బాయిలతో అబ్బాయిలు పోతున్నారంటే దాన్ని ఏమనాలండి? పాపానికి పరాకాష్ట. ఈ 19 అధ్యాయం చదువుతుంటే మనకి ఏం గుర్తొస్తుంది చెప్పిన? ఆదికాండం 19 అధ్యాయం గుర్తొస్తుంది. ఆదికాండం 19 అధ్యాయంలో ఏముంది? సొదొమ గొమొర్రా ఉంది. మళ్ళీ అదే వాతావరణం ఈ 19 అధ్యాయంలో కనబడుతుందంటే మళ్ళీ సొదొమ వాతావరణం వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదో, ఎక్కడ లేనంతగా ఇప్పుడు కల్ట్ పీపుల్ పెరిగారా లేదా? ఎవరైనా అడగండి డీటెయిల్గా. ఒకప్పుడు ఆడ మగ కానోళ్ళు ఒకరు ఇద్దరు ఉండేవారు. ఇప్పుడు అందరు కాదులేండి, కొందరు ఈగల కన్నా ఎక్కువైపోయారు. ట్రైన్లో వాళ్ళే, బస్సుల్లో వాళ్ళే, అక్కడ వాళ్ళే. పద్ధతికుంటే పర్లేదు. వాళ్ళు చేసే అబ్యూజ్, వాళ్ళు చేసే తప్పుడు భంగిమలు పబ్లిక్ని ఎంత ఇబ్బంది పెడుతున్నాయి మీరు చూస్తున్నారా లేదా? ప్యాంట్ వేసుకున్నాడు, సొక్కా వేసుకున్నాడు, బీటెక్ చదువుతున్నాడు. ఈడు కేరళ పాస్ట్ గారి దగ్గరికి వచ్చి అన్నాడట, నాకు పెళ్లి చేయండి అన్నారట. ఎవర్రా అమ్మాయిని అడిగితే ఆడు అన్నారట. ఆడెవడు? ఆడి క్లాస్మేట్. ఇప్పుడు ఈ ప్యాంట సొక్క వేసుకుని ఇద్దరికంట ఎవరు పెళ్లి చేయాలంట? పాస్టర్ గారు. ఎక్కువైపోయిన అడుగుతాను. ఈ జెండర్ ఎక్కువైపోయింది ఈ మధ్య మీరు చూస్తున్నారు. ఇది దేనికి గుర్తు? ఇది ఎక్కువైనప్పుడు సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. ఇది ఎక్కువైపోయినప్పుడు న్యాయాధిపతుల కాలంలో 6 వచ్చింది. ఇప్పుడు ఎక్కువైంది. ఏమవుద్ది? మంట కలిసిపోద్ది. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ వీళ్ళకి ఇంటర్వ్యూలు, వీళ్ళకి రీల్స్, వీళ్ళ సిగ్గుపడిపోలు ఇలాంటి, మళ్ళీ వీళ్ళకి ఏదైతే ఫేర్వెల్ పార్టీలు జరుగుతాయి కాలేజీల్లో, మళ్ళీ వీళ్ళ శాత స్పీచ్లు. వీళ్ళు ఎవరేళ్ళు? దేవుడి దృష్టిలో ఆడా మగ. ఈ మధ్యలో ఈ బ్యాచ్ ఎవరు? వీళ్ళు ఎలా వచ్చారు? వీళ్ళు ఆదాము పండు తెంచి జెండర్ మారిస్తే, ఆదాము పండు తెంచినందుకు జెండర్ మారింది. ఇందులో మంచోళ్ళు ఉన్నారు, దేవుడికి పడి ఏడ్చేవాళ్ళు, నేను ఆలనంటలేదు. కానీ దైవ భయం లేక, సమాజం భయం లేక జెండర్ మర్చిపోయి తప్పుడు పనులు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇవన్నీ దేనికి గుర్తంటే వీళ్ళ సమాజానికి చీడా. మారాలి. నీ అవయవాలు ఎలా ఉన్నాయో అలాగే నువ్వు బతకాలి. నువ్వు ఎలా ఉన్నావో అలాగే జీవించాలి. ఈ విషయం వైరల్ అయినా నేను ఇదే స్టాండింగ్ మీద మాట్లాడుతున్నాను. దీన్ని బైబిల్ సపోర్ట్ చేయదు. వీళ్ళు ఎక్కువైపోయారు. న్యాయాధిపతుల కాలంలో వచ్చారు, ఆ ఇంటిని చుట్టుముట్టి అన్నారట, ఆ మనసుని ఎరిగినట్టు బయటికి తీసుకుని అంటే ఆ పెద్ద ఆయన అంటున్నాడు, సహోదరులారా ఇది కూడదు, ఇది దుష్కార్యము, అలా చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చిన అతిథి, అతని ఎళ్ళ మీరు ఎర్రి పని చెయ్యదు. ఎర్రి పని, మగాళ్ళతో మగాళ్ళు, ఆడాళ్ళతో ఆడవారు, ఇలాంటి పిచ్చి పనులు, ఎర్రి పని, ప్రకృతికి విరుద్ధమైన పని, ఇలాంటి పని చేస్తే మన జీవితాలకి మంచిది కాదు. ఈ ఎర్రి పని చెయ్యొద్దు. వయసుకొచ్చిన కూతురు ఉంది, వయసుకొచ్చిన ఆవిడ ఉంది, అవసరమైతే వాళ్ళని తీసుకెళ్ళిపోండి తప్ప ఇతగాన్ని ఏమీ చేయకండి అంటే ఆ మనిషిని బయటికి బలవంతంగా పంపారు ఉపపత్తిని. ఆమెను వస్తే కిందికి వెళ్ళి చదవండి. ఆవిడ తెల్లవార్లు ఈ పోకిరిగాళ్ళు చరిచేస్తే స్పృహ కోల్పోయింది, కోమాలోకి పోయింది, చచ్చిపోయింది. ఆ చచ్చిపోయిన దాన్ని ఈ లేవీడు ఏం చేశాడంటే 12 ముక్కలు కోసాడంట. ఈ చదువుతుంటే ఇప్పుడు సేమ్ ట్రెండ్ అలాగే ఉంది. మీరు చూడండి, భార్యని 75 ముక్కలు నరికినోడు ఉన్నాడా లేదా చెప్పండి? ఉన్నారు. భర్తను మరి లెక్కెట్టుకుని తిట్టినా తెలియదు కానీ సరిగ్గా 150 ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిందంట. 150. భార్యని నరికేస్తున్నారు, భర్తను నరికేస్తున్నారు. మా ఇలాకాలో, మా ఏరియాలో ఒక ఆమె మాకు దగ్గరలో ఉన్న సిటీలో భర్తను ముక్కలుగా కోసేసి బయటికి కానీ స్మెల్ వస్తుందేమో ఉడకబెట్టేసింది ఇంకంతే ముక్కలన్నీ. ఇవి ఎక్కడో జరగట్లేదు, ఎక్కడే జరుగుతున్నాయి. ఇవన్నీ చదువుతుంటే మీకు ఏమర్థమవుతుంది? న్యాయాధిపతులు 19 అధ్యాయం మీకు గుర్తురాట్లేదా? అరే జీవిత భాగస్వామిని కట్ చేయడం ఏంటి? ముక్కలుగా కట్ చేయడం. అదేమన్నా కోడ, మేక, అదేమన్నా జీవ, పక్ష, మనిషిని ముక్కలకు వస్తున్నారంటే వాళ్ళ మనుషులేనా? వాళ్ళు చేసిందే దుర్మార్గమైన పని. ఇతడు ఎలాగ 12 ముక్కలు కోసాడు? పిచ్చి పనులు ఎక్కువైపోయినాయి. అందుకే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఒక రీల్ తిరుగుతుంది. ఆ రీల్ మీరు చూస్తారు లేదో, పెళ్లికి పెళ్లి చేసుకుంటున్నారు యవనస్తులు, 2 పెళ్లి చేసుకుంటే ఇలాంటి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళారు. ఆ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి ఆ పెళ్లిలో ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు గిఫ్ట్ ఇచ్చారు. ఏం గిఫ్ట్ ఇచ్చారు చెప్పనా? ఒక బకెట్ గోన్ సంచి ఇచ్చారు. ఎందుకు బకెట్ గోన్ సంచి ఎందుకు ఇచ్చారంటే 150 ముక్కలు ఆ గోన్ సంచిలోనే పెట్టింది ఆవిడ.
తర్వాత 75 ముక్కలు కూడా ఈడిగో ఈ బకెట్లో నెట్టాడు, తీసుకొని ఎందుకని గొడవలు అయితే పనిచేస్తాయని ఇచ్చారట గిఫ్ట్. ఇప్పుడు ట్రెండ్ నడుతూ చావు ఎటకరం అయిపోయింది, చావు రీల్స్ అయిపోయినాయి, మరణాలు రీల్స్ అయిపోయినాయి. మనం చదువుతుంటే మనకు అర్థమవుతుంది న్యాయాధిపతుల కాలం, సొదొమ గొమొర్రా కాలం మళ్ళీ వచ్చింది. ఈ సందర్భాన్ని ముగిద్దాం. సమూయేలు గారు బాగా వినండి. సంసారాలు బాగాలేదు, ఒకరికి ఎదురేసి ముగ్గురేసి ఉన్నారు. 2, సమాజం బాగాలేదు, ఆడమగ స్త్రీ పురుషులనే తారతమ్యాలు లేకుండా తప్పులు చేస్తున్నారు. సంసారం బాగాలేదు, సమాజం బాగాలేదు, సంఘం ఏమన్నా బాగుందంటే ఆ సీనియర్ పాస్టర్ గారు ఉన్నారు అక్కడ. ఆ సీనియర్ పాస్టర్ గారి పేరు ఏలి. ఆ ఏలి గారి కొడుకులు సంఘాన్ని మొత్తం పాడు చేశారు. డబ్బు దోచుకున్నారు, లంచాలకి మరిగారు, దేవుని బలిపేట మీద ఉన్న బలి నైవేద్యాలు దొంగిలిస్తున్నారు. ఇంకా సరిపోలేదని వాళ్ళు కొవ్వెక్కి కంటికి పొగరెక్కి వాళ్ళు చేసిన పని ఏంటంటే పరిచయం చేయడానికి వచ్చిన స్త్రీలతో తప్పులు చేయడం మొదలుపెట్టారు. సంసారం పాడైంది, సంఘం పాడైంది, సమాజం పాడైంది. వీటన్నిటినీ సరిచేయడానికి వచ్చిన ఒక వారియర్ ఎవరు చెప్పండి? సమూయేలు. సమూయేలు వచ్చాడు, నిలబడ్డాడు, సంసారాలు బాగుపడ్డాయి, సంఘం బాగుపడింది, సమాజం బాగుపడింది. సమూయేలు వస్తుంటే బెత్లెహేం అందట, అయ్యా మీకు విషయం చెప్పాలి, మీరు మేలు పలకడానికి వస్తున్నారా, కీడు పలకడానికి వస్తున్నారా? మేమేం తప్పు చేస్తుంటే మమ్మల్ని క్షమించండి, మేము మా పిల్లలు మార్చుకుంటాం దేవుని దృష్టిలో, మా దగ్గర ఏమైనా తప్పులు ఉంటాయని చెప్పి సమూయేలు గారు భయపడి, సమూయేలు గారు ఎదుట సంఘ పెద్దలు లేదా ఊరు పెద్దలు భయపడి అన్నారట, మీ రాక వస్తుంది అనగానే మాకు భయం వేస్తుంది, మీరు దేవుని మాట చెప్తున్నప్పుడు శుభం పలుకుతున్నారా అశుభం పలుకుతున్నారా మాకు చెప్పండి అని భయపడిపోయారట. ఇప్పుడు చెప్పండి, సమూయేలు గారు వచ్చిన తర్వాత సంఘాలు బాగుపడ్డాయి, సమూయేలు గారు వచ్చిన తర్వాత సంసారాలు బాగుపడ్డాయి, సమూయేలు గారు వచ్చిన తర్వాత ఎక్కడైతుందో సంసారం సమాజం అన్నీ బాగుపడ్డాయి. అలాంటి సమూయేలు పేరు చెప్తే ఊరంతా సెట్ అయిపోయేదట. అలాంటి సమూయేలుకి మనవడగా పుట్టిన వ్యక్తే యోవేలు, క్షమించండి హేమాను. ఈ యామాను ఎవరైతే ఉన్నారో ఈ యామాను సమూయేలు గారికి మనవడగా పుట్టాడు. ఈ యామాను యొక్క నాన్నగారు ఎవరంటే యోవేలు, సమూయేలు గారి పెద్ద కొడుకు. అంటే ఈ అబ్బాయికి ప్రాబ్లం తాతయ్య గారి వల్ల కాదు, మీకు అర్థమైపోవాలి. ఈ అబ్బాయికి ప్రాబ్లం తాతయ్య వల్ల కాదు. మరి ఈ అబ్బాయికి ప్రాబ్లం ఎవరి వలన? వాళ్ళ నాన్న చిన్నాన్న వలన. అంటే వీళ్ళ పేరెంట్స్కి ఉన్న తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన ఈ అబ్బాయికి ముప్పు వచ్చింది. నేను ముగిస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదలు వచ్చింది చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదలు వచ్చింది. సమూయేలు వృద్ధుడైనప్పుడు, సమూయేలు గారు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు. రెండవ వాని పేరు అబియా. రెండవ వాని పేరు అబియా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. ఈ సమూయేలు కొడుకులు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయము త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నద్దకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకొక రాజు కావాలి, అతడు మాకు న్యాయము తీర్చని అతనితో అనిరి. మీకేమర్థం అవుతుంది? సమూయేలు గారు రిటైర్ అయిపోయారు. సమూయేలు గారి ప్లేస్లో 2 కొడుకులు పెట్టారు. ఆ 2 కొడుకులు ఏం చేస్తున్నారంటే దొరికింది అవకాశం అని చెప్పి ఆ న్యాయపీఠనే పులిపీటను ఉపయోగించుకుని దొంగ తీర్పులు చెప్పడం స్టార్ట్ చేశారు. డబ్బున్న వాడికి ఒకలా తీర్పు చెప్తున్నారట, డబ్బు లేని పేదడికి ఒకలా తీర్పు చెప్తున్నారట, ఎక్కడికక్కడే లంచాలకి మరిగేశారట. డబ్బే ప్రాణం అంటే బతుకుతున్నారు. వీళ్ళకి ధర్మశాస్త్రం కానీ దేవుని భయం కానీ ఎలాంటి భయం వీళ్ళకి లేదు. చివరికి వీళ్ళు చేసే పని ఎలా ఉందంటే డబ్బే దేవుడైపోయి బతుకుతున్నారు. ప్రజల్లో అన్యాయం తీర్పులు ఎక్కువైపోయాయి.
ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది, ఒక వార్త పుట్టుకొచ్చింది. సమూయేలు గారు ఉండగానే ఇలా చేస్తున్నారంటే సమూయేలు గారు వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా దుర్మార్గులు డబ్బు కోసం దేశాన్ని, స్థలాన్ని కూడా అమ్మేస్తారు. వీళ్ళు సమూయేలు గారు ఉండగానే సమూయేలు గారితో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకుని మాకు న్యాయం తీర్చి ఒక రాజు మనకు కావాలని సమూయేలు గారి ముందు రిక్వెస్ట్ పెడదామని చెప్పి ప్రజలు అందరూ ఐక్యమైపోయారు. అంటే ప్రజలలో వీళ్ళు చేసే పనులు గుప్పుమని మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే వీళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ పోతే బాగున్నారు, ఈ కుటుంబంతో సంబంధం పెట్టుకోవాలనుకోవట్లేదు. సమూయేలు పేరు చూస్తే మంచిది, సమూయేలు కొడుకుల పేరు చూస్తే చెడ్డది. ఆ టైంలో వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నది, ఈ అబ్బాయిలు ఉండగా మన జీవితాలు పాడేలా ఉన్నాయని గుసగుసలు మాట్లాడుకున్నప్పుడు ఆ టయానికి బాగా సమూయేలు గారికి వయసు అయిపోయింది. యోవేలు తమ్ముడు తీర్పులు తీరుస్తున్నారు. అప్పటికి ఆ కాలం 8 అధ్యాయం టయానికి ఈ వార్త ఊరంతా తిరుగుతున్నప్పుడు అందరూ ఈ కుటుంబాన్ని తిట్టుకుంటుంటే అప్పటికి అధ్యాయం జరిగే సమయానికి హేమాని వయసు ఆటలాడుకునే వయసు. అర్థమైందో లేదో? ఇలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నప్పుడు అప్పటికి ఆ అబ్బాయి వయసు 88వ కీర్తన రాసిన ఆ కుర్రోడు వయసు ఎంత? బాలుడు. ఇప్పుడు ఈ బాలుడుగా ఉన్నప్పుడు ఏడుస్తున్నాడంటే దేనికోసం ఏడుస్తున్నాడు చెప్పండి? ఈ అబ్బాయితో ఎవరో మాట్లాడడం లేదు, ఈ అబ్బాయికి ఎవరో ఫ్రెండ్స్ లేరు, ఈ అబ్బాయికి ఎవరో ప్రియులు లేరు, వీళ్ళ ఇంటికి ఏ బంధువులు రావట్లేదు. ఎందుకంటే వీళ్ళందరికీ వ్యతిరేకమయ్యారు. ఎందుకు వ్యతిరేకమయ్యారంటే వీళ్ళ నాన్న చిన్నాన్న చేస్తున్న దుర్మార్గమైన పనికి ఈ పిల్లోడితో ఆడుకోవడానికి పిల్లలు కూడా రావడం లేదు. మాటలు అర్థమవుతున్నాయా? మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చాలామంది తల్లిదండ్రులు ప్రతి గొడవల్లోకి దూరతారు. అలా దూరే బ్యాచ్ ఎవరినంటే జాతక వినాలి. నీకు పెళ్లి కాకముందు, పిల్లలకు పుట్టక ముందు నువ్వు ఏ గొడవల్లో దూకుతావో, అవసరమైతే బ్రిడ్జ్ ఎక్కి గోదావరిలో దూకుతావు, దూకు నిన్ను ఎవడ అడగడం. కానీ నీకు పెళ్ళై పిల్లలు ఉంటే కొన్ని నాటిల్లో నువ్వు చేయగలపాలా, కలపకూడదు, ఇంకిత జ్ఞానం నీకు ఏడాలి. నువ్వు అనవసరమైన గొడవల్లోకి దూరితే నువ్వు తగల్లాని చోట నీకు ఎక్కడైనా దెబ్బ తగిలి నువ్వు హాస్పిటల్ పాలైపోతే తర్వాత నేను కట్టుకున్నది నీ పిల్లలు ఏమైపోవాలి? రెండోది, పోనీ పొరపాటు నీకు అనవసరమైన గొడవల్లోకి వెళ్ళి నువ్వు చేయిసిరితే అవతలోడికి ఏమన్నా అయితే నీ మీద కేసు కట్టి నేను A2 గానో A3 గానో పెట్టి నేను తీసుకెళ్ళి FIR వేసి లోపల పెడితే మీ నాన్న పలానోడిని కొట్టేసి లేదా చంపేసి జైలుకి పోయాడంట అన్నప్పుడు నీ పిల్లల స్కూల్లో బతకగలరా? ఆ తోటి పిల్లలు ఊరకే కుదురుగా ఉంటారా? కొన్ని గొడవల్లోకి వెళ్ళే ముందు 70 సార్లు ఆలోచించండి. మీతోనే పోవు. మీరు ఊరి మీదకి అమ్మ నాన్న గొడవ ఆడుకుని ఈదులోకి వచ్చి అమ్మను నాన్న కొట్టి నాన్న మీదకి అమ్మ తిరగబడి ఇద్దరు ఊళ్ళో మీరు దెబ్బలు ఆడుకుని ఈదులో అందరూ కనబడేలాగా ఆడుకుని మీరు గొడవలు ఆడుకుంటే ఆ తర్వాత మీ పిల్లలు సాయంత్రం ఈదులోకి ఆడుకోవడానికి వెళ్ళిపోతే మీ అమ్మ నాన్న ఇలా గొడవలు ఆడుకుంటారట, మీ అమ్మ పచ్చి బూతులు మాట్లాడుతుంట, మీ నాన్న లెగిసి కొడతాడంట మీ అమ్మని, మీతో మా అమ్మ నాన్న ఆడుకోవద్దని చెప్పారని ఈ చంటి పిల్లలతో తోటి పిల్లలు అంటారంటే మీరు నమ్మగలరా? అసలు పిల్లలు అంటేనే లేనిపోని మాట్లాడరా చెప్పండి. మా నాన్న మీతో ఆడుకోవద్దు అన్నాడు చెప్పారు. ఏంటే మా నాన్నకి గొడవ అయింది అంటాడు. ఆడు ఈ బుడ్డాగాడికి అప్పుడే తెలిసిపోయింది. ఆడికి మీ అమ్మ మంచిది కాదంట, మీ అమ్మ బూతులు ఆడుతుందంట, మీ ఇంటికి మా అమ్మ వెళ్ళి ఆడుకోవద్దు అందరా, మీ అమ్మ నాన్న మంచోళ్ళు కదా. ఇలా చెప్పే పిల్లలు లేరు చెప్పండి. స్కూల్లో చెప్తారు, ఈదులో చెప్తారు, ఆడుకునేటో చెప్తారు, ప్రతి దిక్కున చెప్తారు. ఆ మాటలు మీ పిల్లలకి ఎలా ఉంటాయి చెప్పండి? హృదయానికి. అమ్మా నువ్వు బూతులు మాట్లాడతావంట, అమ్మా నువ్వు గొడవలు ఆడతావంట, నాన్న నువ్వు పలానా కేసులు ఉన్నావంట, మా ఫ్రెండ్ ఇలా చెప్పాడని వాళ్ళు వచ్చి నీకు చెప్పగలరా? దాని ఎఫెక్ట్ వాళ్ళ ఎదుగుదల మీద పడుతుందంటే మీరు నమ్మగలరా? దొంగల కొడుకులకి మంచి భవిష్యత్తు ఉంటుందా? గొడవలు ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందా? ఆటలాడుకునే వయసులో సమాజంలో ఇలాంటి బాధలు మన పిల్లలు మోస్తే వాళ్ళు మంచిగా ఎదగలరా, బతకగలరా? వాళ్ళ మానసికంగా ఎందుకు బాధపడుతున్నారు? నిన్ను బట్టేమో, నువ్వు చేసే పనులు బట్టేమో. మీ అమ్మ ఎలాంటిదని బయట మాట్లాడుకుంటే వీడు వింటున్నాడేమో, మీ నాన్న ఎలాంటి వాడు అని చెప్తే వాళ్ళు బయట మాట్లాడుకుంటే వింటున్నారేమో, ఆ మాటలు వాళ్ళని గుర్చేస్తున్నాయేమో. వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు నీకోసం వాళ్ళు చెడ్డగా వింటుంటే వాళ్ళు ఏమవుతారు చెప్పండి? వాళ్ళ ఎదుగుదల మీద పడుతుంది ఖచ్చితంగా, వాళ్ళు నష్టపోతారు. ఈ అబ్బాయి మీద కూడా అలా పడింది. రేయ్ మీ నాన్న మంచోడు కాదట, మీ చిన్నాన్న మంచోడు కాదు. రాత్రంతా మా నాన్న ఏడ్చాడు, రాత్రంతా మా అమ్మ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నారంటే మీ చిన్నాన్న మీ నాన్న కలిపి మా కుటుంబానికి దొంగ తీర్పు చెప్పారు, రాత్రంతా ఏడుస్తున్నారు. మా అమ్మ నాన్న చెప్పారు మీ ఇంటికి పోవద్దని, అందుకే నీతో ఆడుకోవడానికి మేము రాం.
ఇలాంటివన్నీ ఆ అబ్బాయికి ఎదురై ఉంటాయి ఉండవా చెప్పండి? అయి ఉండొచ్చు, ఖచ్చితంగా బాధలు ఎదురై ఉండొచ్చు. అందుకే ఆ అబ్బాయికి ఒక ఫ్రెండ్ లేడు, ఒక బంధువు లేడు. మరి 25 ఏళ్ళు ఏడుస్తుంటే ఆ అబ్బాయికి ఎవరున్నారంటే మీరు చూడండి, ఆ అబ్బాయికి చీకటే బంధువు అయిందే తప్ప, గదే స్నేహం అయిపోయింది తప్ప ఆ అబ్బాయికి ఎవరు లేరు. ఇప్పుడు చెప్పండి, ఆ అబ్బాయికి ప్రాబ్లం లవర్ కాదు, ఆ అబ్బాయికి ప్రాబ్లం మనీ కాదు, ఆ అబ్బాయి ప్రాబ్లం వస్తువులు కాదు, ఆ అబ్బాయి యొక్క ప్రాబ్లం ఏంటో తెలుసా? ఫ్యామిలీ. నేను ముగిస్తున్నాను. ఇలాంటి ఫ్యామిలీ ఒకవేళ ఎవరికైనా ఇక్కడ చెల్లెళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, వయసులో ఉన్న అన్నలు ఉన్నారు, మీ అందరూ చెప్తున్నాను, ఇలాంటి ఫ్యామిలీస్ ఎవరైనా మీకుంటే మీరేం దిగులు చెందకండి. మీ అమ్మ చీకటి పనులు చేసే తల్లి నీకుంటే ఆ తల్లిని బట్టి ఏం దిగులు చెందకండి. దొంగ వ్యాపారాలు చేసే తండ్రి అయితే ఏం దిగులు చెందకండి. నా సలహా ఈ వాక్యంలో నుంచి వాళ్ళ గురించి ఎక్కడ చెప్పకండి, వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడకండి. చాలామంది పిల్లలు చేసే తప్పేడు చెప్పినా, మా అమ్మ మంచిది కాదు, మా నాన్న మంచోడు, అలా అనకండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు ఎంత మంచోళ్ళు కాకపోయినా వాళ్ళు మనల్ని కన్నారు, గుర్తుపెట్టుకో. వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడకండి. మీ అమ్మ మంచిదే కాకపోవచ్చు, మీ నాన్న కళ్ళు కప్పొచ్చు, మీ నాన్న మంచోడే కాకపోవచ్చు, మీ అమ్మ కళ్ళు కప్పొచ్చు, కానీ వీళ్ళిద్దరు చీకటి పనులు చేయొచ్చు. కానీ వాళ్ళు ఎవరికే చెప్పకండి, ఎవరితో మాట్లాడకండి. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పండి. ఎవరికి చెప్తారు? దేవుడికి చెప్పండి. ఈ అబ్బాయి చరిత్ర మీరు చూడండి, 88వ కీర్తన మనం మొత్తం చదివితే మా నాన్న మంచోడు కాదు, మా చిన్నాన్న మంచోడు కానీ ఎక్కడైనా రాశాడా? రాయలేదు. మనం స్టడీ చేసాం కనుక తెలుస్తుంది, కనుక మనం స్టడీ చేస్తున్నాం కనుక తెలిసింది కనుక నడుతున్నాం. లేకపోతే ఈ అబ్బాయి ఎక్కడైనా వాళ్ళ పేరెంట్స్ కోసం బయట చెప్పాడా? అక్కడ వరకు ఎందుకు? యోసేపు ఇంట్లో ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? వాళ్ళ నాన్నగారి పేరే మోసగాడు, వాళ్ళ పెద్దమ్మ ఒక రకం, వాళ్ళ అమ్మ ఒక రకం, వాళ్ళ చిన్నమ్మ ఒక రకం, వాళ్ళ 12 మంది అన్నీలు, అందులో 11 మంది అన్నీలు. ఆ 11 మంది అదో రకం, ఆ ఊరిని చంపేశారు ఆ అన్నీలు అందరూ కలిసి. ఆ చెల్లి ఉందా లేక ఆ పిల్ల చెప్పండి, దేనా? ఆ అమ్మాయి మీద రేపు కేసు ఉంది. ఆ ఫ్యామిలీలో ఒక్కరైనా మంచోళ్ళు ఉన్నారు చెప్పండి? కానీ ఎక్కడైనా వాళ్ళ ఫ్యామిలీని డౌన్ చేసి మాట్లాడా? లేదు. ఆ అబ్బాయి ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీని బయటట్లేదు, ఈ అబ్బాయి ఎక్కడ వాళ్ళ ఫ్యామిలీని బయట పెట్టలేదు. దావీదు కుటుంబాన్ని మీరు కూడా చూడండి, దావీదుని ఎంత తక్కువగా చూసినా దావీదు కూడా ఎక్కడ తన ఫ్యామిలీని బయట పెట్టలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అప్పుడప్పుడు తిట్టుకుంటుంటారు ఏమనంటే పిల్లలు, నేను అనవసరంగా ఏ ఊరిది, ఏ ఊరమ్మా? సగినేటిపల్లి. అనవసరంగా కోనసీమ సగినేటిపల్లిలో పుట్టాను, నేను ముంబైలో పుడితే బాగుంది, ఎరగదీసేది అంటారు చాలామంది. నువ్వు సగినేటిపల్లి ఎరగదీయకపోతే ముంబైలో ఏం చేస్తావు? తడిగొడ్లు వేస్తావా? ఏం చేస్తావు చెప్పు? నువ్వేం చేస్తావు చెప్తున్నా? ఎక్కడ తిరగలేడు. ఈ పేరెంట్స్కి పుడితేనే నీకు జీవిత పరమార్థం అర్థం కాకపోతే నువ్వు ముంబైలో పుట్టి ఏం చేస్తావు, ఢిల్లీలో పుట్టి ఏం చేస్తావు? అప్పుడప్పుడు అంటారు, నేను ఈ స్కూల్లో జాయిన్ అయ్యాను అనవసరంగా, నేను ఈ పేరెంట్స్కి పుట్టాను అనవసరంగా, నేను ఈ క్యాస్ట్లో పుట్టాను, సగినేటిపల్లిలో పుట్టాను, కోనసీమలో పుట్టాను, నేను వేరే దిక్కుని పుడితే బాగుండంటే ఎక్కడ పుట్టినా నీకు తెరవ, లేకపోతే అక్కడ పోయినా నీకు తెరవ రాదు. నువ్వు బతకాలనుకుంటే ఎక్కడ పుట్టినా బతుకుతావు. పూరు గుడుసులు ఉంటే ఇస్తేరం బతకలేదా? గోతులో పడేసిన యోసేపు ప్రధానమంత్రి కాలేదా? జైల్లో పడేసిన దానియేలుని తీసుకెళ్లి సింహాల బోళ్ళ వరకు పడేస్తే ఆ అబ్బాయి దేశానికి ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళలేదా? మన దేవుడికి పడి ఏడిస్తే మన వెనకాల బ్యాక్గ్రౌండ్స్ ఎలాంటివైనా, మన తలకాయలు సరైనవి కాకపోయినా మన స్థితిగతులు మార్చేవాడు అక్కడ ఉన్నాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. ఖచ్చితంగా మన స్థితిగతులు మారుస్తాడు ఆయన. ఈ అబ్బాయి ఏడుస్తున్నాడు, ఎవరి దగ్గర ఏడుస్తున్నాడు? దేవుడి దగ్గర ఏడుస్తున్నాడు. అలా ఏడ్చిస్తే 20 సంవత్సరాల తర్వాత దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. లింగుమని 3 రోజులు ప్రార్థన చేసి మనం 4వ రోజు చర్చికి రానామంట. ఎందుకు రానంటే ఎందుకంటే ఇంకా 3 రోజులు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటే ఇంకా దేవుడి సమాధానం ఇవ్వదు, ఇంకా అందరం రానండి, ఇంకా దేవుడు లేడు, రాముడు లేడు, దేవుడు లేడు, గీవుడు లేడు అన్నాడు. మాట్లాడుతున్నాయి. ఇక రానన్నాడు అంటే అడుగుతాను, దేనికి రావరంటే 3 రోజులు ఇక్కడికి సమాధానం రాలేదని, 3 వారాలకి సమాధానం రాలేదని. అందుకే కొన్ని సంఘాలు వచ్చాయి, కొత్త సంఘాలు ఏంటో తెలుసా? ఇక్కడ మీకు పని అవ్వకపోతే అక్కడికి వెళ్ళండి, అక్కడ 7 వారాలు రండి, అక్కడ పని అవ్వకపోతే అక్కడ 14 వారాలు రండి, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. నీకు ఇక్కడ తినం లేకపోతే అక్కడికి వెళ్తే తినవద్దా నీకు? నేను అడుగుతున్నాను, ఎక్కడికి పోతావు అని. నీకు వారాల్లో నీకు జవాబు వచ్చేయాలి, 3 రోజుల్లో నీకు జవాబు వచ్చేయాలి. నీకు జవాబు రాకపోతే చచ్చి మార్చేస్తావు, నీకు జవాబు రాకపోతే దేవుడిని మార్చేస్తావు, నీకు జవాబు రాకపోతే మొత్తానికి దేవుడే లేడు అంటావు. ఈ అబ్బాయికి ఎన్ని సంవత్సరాలు రాలేదు చెప్పండి? 20 సంవత్సరాలు పైన ఈ అబ్బాయికి జవాబు రాలేదు. 20 ఏళ్ళు రాత్రి పగలు ఏడ్చి ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటే
కన్నులు లట్టలు పడిపోయి శరీరం కుసించిపోయి ఎంత ఏడిస్తే తన తలకాయల వలన ఆయనకి తలవంపులు వస్తే తాతయ్య ఏమో మంచోడు, తండ్రి ఏమో చెడ్డోడు, తాతయ్య ఏమో మంచోడు, చిన్నానేమో లంచగొండి, ఇలాంటి కుటుంబంలో పుట్టాడు. వాళ్ళ పేరెంట్స్ మీద కంప్లైంట్లు చేసుకుంటే అక్కడ తిరగలేదు, ఎవరిని బతుకునడుకోలేదు. జీవితాన్ని ఇచ్చిన వాడి దగ్గరికి వచ్చాడు, జీవాన్ని ఇచ్చిన వాడి దగ్గరికి వచ్చాడు, జీవితాన్ని నిలబెట్టిన వాడి దగ్గరికి వచ్చాడు. దేవా, ఈ జీవితం నీది, ఇచ్చింది నీవు, బాగు చేయాలన్నా ఉండాలన్నా పోవాలన్నా నీవే గనక నేను చచ్చే వరకు నిన్ను బడి ఏడుస్తున్నా. ఎంతవరకు ఏడుస్తున్నానంటే ఇక ఏడ్చి ఏడ్చి చచ్చిపోయేలా ఉన్నాను. నా మొరకి జవాబు దయచే ప్రభు అని ఏడిస్తే ఆ ఏడుపుని పాటగా రాశాడు. ఆ పాటే చెప్పండి 88వ కీర్తన. ఆ ఏడ్చిన పాటకి జవాబు ఎక్కడిచ్చాడు చూడండి దేవుడు. మొదటి దినవృత్తాంత గ్రంథం 25వ అధ్యాయం ముగించేద్దాం. మొదటి దినవృత్తాంత గ్రంథం 25వ అధ్యాయం 5-6 వచనాలు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో దేవుని వాక్కు విషయంలో రాజునకు దావీదు గారికి దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును యెదూతూనునకును హేమానునకును రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు స్వరమండలాలు సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. ఇప్పుడు చెప్పండి, ఏమాను సంతతిని గొప్ప చేయుటకే. సమూయేలు సంతతి తప్పు చేస్తే ఆ సంతతి చేసిన తప్పు యామాను మీద పడింది. ఇప్పుడు హేమాను బట్టి యామాను సంతతి గొప్ప చేయుటకే. ఆ జనరేషన్ బట్టి నెక్స్ట్ జనరేషన్ పాడైంది. ఇప్పుడు ఈ జనరేషన్ బట్టి నెక్స్ట్ జనరేషన్ దేవుడు బాగు చేస్తున్నాడు. మీరు చూడండి, హేవేల్ని బట్టి హేమాను బాధపడ్డాడు. ఇప్పుడు హేమాను బట్టి హేమాను కొడుకులు బాధపడలేదు. దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడట, యామాను యొక్క కొడుకుల్ని గొప్ప గొప్ప గొప్ప, ఏ ఊర్లో అబ్బాయిని తక్కువ అన్నారో, ఏ ఊర్లో అబ్బాయిని తక్కువ చేశారో, ఏ ప్రజలైతే తప్పుగా మాట్లాడారో ఆ ప్రజల మధ్య దేవుడు ఆ కుటుంబాన్ని గొప్ప చేయాలనుకున్నాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరు ఏమనినా, ఎవరు మిమ్మల్ని డీగ్రేడ్ చేసి మాట్లాడినా, మీరు తప్పుడు వ్యక్తులని ఎవరన్నా మీ మీద వాగినా మీరు ఎవరిని పట్టించుకోకండి. మీ బాధ ఏదో దేవుడికి చెప్పండి. మిమ్మల్ని ఎక్కడైతే అవమానించారో దేవుడు అక్కడే మిమ్మల్ని నిలబెట్టి మీరు గొప్పవారని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. వాగే వాళ్ళని వాగనివ్వండి, అనే వాళ్ళని అననివ్వండి. మనకు ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు కూడా చెప్తాను వినండి. జీవితం అనేది హైవే అయితే హైవే మీద దేవుని వాక్యాన్ని పట్టుకుని వేగంగా వెళుతున్న మనకి మధ్యలో స్పీడ్ బ్రేకర్ లాంటి కామెంట్లు వస్తాయి. నా మాట మీకు అర్థమవుతుంది లేదు? మధ్యలో ఊరు దగ్గరలో వచ్చినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. స్పీడ్ బ్రేకర్ వచ్చిందని ఆగుతామా? తొక్కిపోతాం. గుర్తుపెట్టుకోండి, లైఫ్ కూడా అంతే. వాగే వాళ్ళని వాగనివ్వండి, అనే వాళ్ళని అన్నివ్వండి. మనం పేరెంట్స్ని బట్టి మనల్ని ఎటకారం చేసి అన్నివ్వండి. ఎవడెన్ని వాగుతున్నాడో వాగనివ్వండి. కానీ మీరు మాత్రం ఎక్కడా లూజ్ అవ్వకండి. మీరు శ్రమ దినాన్న కుంగకండి. చేతగాని వారిలో ఏడవకండి. ఎక్కడ ఏడవాలో అక్కడే ఏడవండి. దేవుడి దగ్గర చెప్పండి, నీ అత్త గొడవలా, నీ భర్త గొడవలా, నీ భార్య గొడవలా, ఆర్థిక నష్టాలా, సాక్షి లేని పనులు మీ జీవితంలో ఏదైనా సరే దేవుడి దగ్గర ఏడవండి. దేవుడు ఒక రోజు వింటాడు. ఆ ఈయన దేవుడు అంటాడు, నిన్ను నేను గొప్ప చేస్తాను. హేమాను సంతతిని గొప్ప చేశాడు. ఎంత గొప్ప చేశాడంటే, హేమాను సంతతిని గొప్ప చేయడానికి ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడట? 17 మంది పిల్లలు, 14 మంది ఏమో కొడుకులు, 3 ఏమో కూతుర్లు. ఇప్పుడు బాగానండి, రోజు ఒంటరిగా ఏడుస్తున్న ఆయన ఇంట్లో 17 మంది పిల్లలు అలా తిరుగుతారంటే ఇల్లంతా ఎలా ఉంటుందండి? నీకు అర్థమైందో లేదో? సరైన కుదురులేని గడుచుకున్న వాడు పుడితేనే ఇంట్లో ఉండలేము. నిద్రతలు నడిచి వెళ్ళిపోతుంటారు. నిద్రపోయిన వాళ్ళ మీద ఇంకా వాళ్ళకి అనవసరం అయ్యండి. నేను మా చిన్నమ్మ ఇలా నడిచిపోతుంటుంది నా ముఖమే నుంచి. ఇంకా ఆవిడకి అనవసరం. ఆవిడ లేచిపోతే ఇంకా ఆవిడ లేచిపోతే ఇంక మనం లేచిపోవాలి అంతే. ఇంకా వాళ్ళకి అనవసరం. అయ్యో మా నాన్న లేటుగా వచ్చేది వాళ్ళకి ఏమన్నా ఉండవాలి. ఒక పిల్లలు ఉంటేనే ఇల్లంతా సందడిగా ఉంటుంది. 2 పిల్లలు ఉంటే ఇంకా సందడిగా ఉంటుంది. ఎన్ని అడుగుతున్నాను,
ఇంకా ఇల్లంతా పిల్లలైతే సంబరంలా ఉంటుంది ఇల్లంతా, గుర్తుపెట్టుకోండి. ఎక్కడికి పోయినా రిలాక్స్ అవుతాం లేదో తెలియదు కానీ సందడగుండే పిల్లలు ఇంటికి పోతే రిలాక్స్ అయిపోతాం, గుర్తుపెట్టుకో. హేమాను ఒంటరిగా ఏడ్చాడు. నీకు స్నేహితులు లేరని ఏడుస్తున్నావా? నీకు బంధువులు లేరని ఏడుస్తున్నావా? హేమాను స్నేహితుల కన్నా బంధువుల కన్నా 14 మంది కొడుకుల్ని 3 కూతుర్ని ఇస్తాను, ఆనందించన్నాడు, గుర్తుపెట్టుకో. ఎవరెవరు ఏ బాధలతో ఉన్నారో నాకు తెలియదు కానీ నిన్ను అర్థం చేసుకున్న వారిని దేవుడు నీకు ఇస్తాడు. ఇచ్చాడు, అర్థం చేసుకున్నారు. 17 మంది పిల్లలు అంటే 14 మంది కొడుకులు 3 కూతుర్లు. ఇంతమంది పిల్లలు ఉంటే ఏం చేశాడు చెప్పండి? నువ్వు అలా పోరా, నువ్వు ఎలా పో, నువ్వు లచ్చ పంపించు, నేను లింగి కట్టుకుని ఈదులో తిరుగుతా అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? నెల అయ్యేసరికి మీరు అందరూ డబ్బులు పంపించండి రా, ఇంక మిమ్మల్ని ఎలా పెంచాను కాబట్టి ఇంక నేను ఏ పని చేయకుండా సోమవారంలో తిరుగుతాను పని దొంగలాగా అన్నాడా? ఏ దేవుడైతే నా స్థితిగతులు మార్చాడో, ఏ దేవుడైతే నా జీవితాన్ని మార్చాడో నేను అంటున్నాను రా, ఆ దేవుడికి పడి ఏడుద్దాం రండ్రా, మన అందరం కలిసి దేవుని సేవ చేసుకుందాం అని చెప్పి అందరినీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడట? సేవలో పెట్టాడు. ఏంటా సేవ అంటే గుర్తుపెట్టుకోండి, పాటల పాడడం ఒక సేవ, తంతి వాయిద్యాలు వాయించిన ఒక సేవ, తాళాలు వాయించిన ఒక సేవ. అంటే బోధించడమే కాదు సేవ, చెప్పండి, పాటల పాడడం కూడా సేవే. అందుకే ఆ సేవలారిని పెట్టాడు, వచ్చారు, వాళ్ళు పాడుతున్నారు. ఆ ముందు వరుసలో 270 మంది 300 మంది ఉంటారు ఆ గాయకులు, వర్షిప్ టీం. అందులో ఆ టీంలో సుమారు 14 మంది కొడుకులు మొదటి వరుసలో నిలబడి పాడుతుంటే నేను అనుకుంటానండి, ఖచ్చితంగా ఆ పాటల్లో వాళ్ళ నాన్నగారు పాట ఏదో రోజు పాడతారో పాడరు చెప్పండి? పాడతారు. ఆ పాట పాడినప్పుడు మా నాన్న చిన్నప్పటి నుంచి ఎంత బాధపడ్డాడా అని ఆ లిరిక్స్ పాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఏడుస్తారో ఏడవరా చెప్పండి? మా నాన్న చచ్చిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళాడని వాళ్ళు పాడుతూ ఏడుస్తారు. ఆ పాడుతున్నప్పుడు ఎదరు నిలబడినా హేమాను ఏడుస్తారు. ఆ ఆరాధన ఏడుస్తూ దేవుడిని ఆరాధించారు, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆరాధన చేస్తే ఊపు రాలేదు, గుర్తుపెట్టుకోండి. నేను ముగిస్తున్నాను. ఇలాంటి ఆరాధన చేస్తే కచ్చిపులు తీసి గర్రగర్ర తెప్పలేదు, సెల్ ఫోన్ లైట్లు వెలిగించలేదు. ఇలాంటి ఆరాధన చేస్తే ఏమైంది ఒక్కసారి చూడండి, ముగిద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం నుండి. ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధమైన వారును వారి కుమారులకును సహోదరులకును సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని తాళములను తంబురులను సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బోరలు ఊది తాళాలు వాయించు కృతజ్ఞతలు చెల్లిస్తూ గానము చేస్తూ స్వరమెత్తి యెహోవా దయాళుడని ఆయన కృప నిరంతరం ఉండని స్తోత్రము చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండుకొనెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయడానికి వచ్చిన యాజకులు ఆ మేఘమున్న చోట నిలబడాలి. ఇప్పుడు చెప్పండి, వర్షిప్ చేస్తే ఎవరు కనబడాలి చెప్పనా? దేవుని మహిమ కనబడాలి. వర్షిప్ చేస్తే ఏం కనబడకూడదు చెప్పనా? అల్లరి కనబడకూడదు, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఆరాధన చేస్తే ఎవరు వచ్చారు తెలుసా? పరలోకం నుంచి దేవుని మహిమ వచ్చింది. ఈరోజు ఆరాధన చేస్తే అల్లరి వస్తుంది, డ్యాన్సులు వస్తున్నాయి. ఆ రోజు 14 మంది కొడుకులు నిలబడితే ఆ 14 మంది కొడుకులు కలిసి గొప్ప ఆరాధన చేస్తే దైవజనులు భయపడిపోయారట, సంఘం భయపడిపోయిందట. హేమాను జీవితం ఎలా మారిపోయిందంటే ఏడ్చే హేమానుని స్వరమత్తి పాడే గొప్ప గాయకుడిగా దేవుడు మార్చి 14 మంది కొడుకులతో ఆశీర్వాదకరంగా మార్చేశాడట. నేను ముగిస్తున్నాను. ఏ బాధలు ఉన్నావు, ఏ ఇబ్బందులు ఉన్నావు, ఏ సమస్యలు ఉన్నావు ఎవ్వరికీ చెప్పుకో. నీ ఫ్యామిలీ మీద కూడా కంప్లైంట్ చేయకు, ఎవరి దగ్గర ఏడవు. దేవుడి దగ్గర రా, ఎంత బాధ ఉందో అంతా ఏడు. 1 సంవత్సరం ఏడుస్తావో, 2 సంవత్సరాలు ఏడుస్తావో, 10 సంవత్సరాలు ఏడుస్తావో ఏడు. ఎవరికి చెప్పొద్దు, ఏడుస్తూనే ఉండు. నీ ఏడ్చే ఏడుపుకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా దేవుడు చెప్పండి జవాబిస్తాడు. అప్పటి వరకు ఏడు. ఎవరి మీద లూజు మాటలు మాట్లాడుకో. మన మీద వాగే వాళ్ళని వాగనేయండి, అనే వాళ్ళని అన్నేమండి. వాళ్ళ నోర్లు వాళ్ళ మొక్కలు సిగ్గుపడేలా ఖచ్చితంగా ఒక రోజు దేవుడు మనల్ని దీవిస్తాడు. హేమాన జీవితంలో నీకు నాకు నేర్పించేది, చచ్చిపోయే హేమాన్ని సర్వ సమృద్ధితో నింపేశాడు. నీకు నాకు చచ్చిపోయేంత బాధలు ఏమీ లేవు, కానీ ఒకవేళ అలాంటి బాధలు ఏమైనా ఉంటే దేవుని దగ్గరికి రండి, ఏడవండి. నీ జీవితాన్ని దేవుడు
మార్చి సమృద్ధిగా దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సాయంత్రం మాట్లాడుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఎవరికి సంగతులు అర్థమైనా తెలియదు తండ్రి. కొద్ది సంగతులు మీ బిడ్డలు విన్నారు, వినేవారు ధన్యులు తండ్రి. ఈరోజు ఆరాధన పేరుతో అల్లరి పెరిగిపోయింది. ఆరాధన పేరుతో తండ్రి అన్యులకు లోకు అవుతున్నారు దేవా. పెద్దల గద్ది చెప్పిన మాటలను కూడా ఎటకారం చేస్తున్నాం. అలాంటి జాబితాలో ఏ సంఘము తండ్రి, 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంఘము తండ్రి ఉండక అర్థవంతమైన ఆరాధికులుగా, అర్థవంతమైన పిల్లలుగా, భయభక్తులుగా, కుటుంబ పెద్దలుగా, పిల్లలుగా తండ్రి జీవిస్తూ మీ దీవులకి కారకులుగా తండ్రి వీరిని మలుస్తారని కోరుతున్నాం. నడిపిస్తున్న దైవజనుల్ని, మమ్మల్ని తండ్రి, పెద్దల్ని అందరినీ మీరు దీవించండి. నా ముందు మాట్లాడిన దైవజనులను అందరినీ తండ్రి మీరు బలపరచండి. ఎవరైనా మమ్మల్ని సతులుగా భావించి మా మీద చెడ్డ మాటలు పలికిన వారు ఎవరైనా ఉంటే వారిని క్షమిస్తారని కోరుతూ వారిని మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సెలవు.